ప్రైజ్ లార్డ్. కర్తరుடைய నామத்திற்கு మహిమ ఉండాவதாக. ప్రభు వారి యొక్క దివ్యమైన నామమునకు మహిమ కలుగును గాక. இந்த ரெண்டாவது நாள் மூணாவது ஜெப வேளைக்காய் கர்த்தரை ஸ்தோத்திரிக்கிறேன். ఈ రెండవ రోజు మూడవ వర్తమానం కోసం దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. இந்த பரிசுத்த ஆவியானவரை குறித்து கற்றுக்கொள்ளுகிறது என்பது இது லைஃப் லாங் ப்ராசஸ். ఈ పరిశుద్ధాత్మ గురించి నేర్చుకోవడం అనేది జీవితాంతం నేర్చుకోగలిగిన అనుభవం అది. ஏன்னா இது நம்ம வேதத்திலிருந்து எழுத்து வடிவிலே படிக்கிறோம். మనమేమో ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చదువుతున్న లేఖనాలను బట్టి మనం చూస్తాం చాలా మట్టుకు. ஆனா இத படித்து அறிந்து అనుభవத்திலே ஒவ்வொரு நாளும் அவரோடு நடக்கும்போது இன்னும் அவர் சொல்லி கொடுப்பார். ఇది చదివి దీనిని అర్థం చేసుకొని మన జీవితాల్లో అనుభవించుకుంటూ తనతో నడుస్తాం చూడండి, అది ఇంకా ఉన్నతమైన అనుభవాన్ని చేకూరుస్తారు. இந்த காலை வேளையிலும் கர்த்தர் நம்மளோடு பேசுவாராக. ఈ రోజు కూడా తన యొక్క దివ్యమైన ఏది వర్తమానం మనతో మాట్లాడునుగాక. இந்த காலை வேளையிலும் பாஸ்டர் சொன்னது போல எவ்வளோ வேலைகள் மற்ற அலுவல்கள் இருந்தாலும் அதெல்லாம் ஒதுக்கிட்டு நீங்க வந்திருக்கீங்க. அதுக்கேற்ற பலனை ஆண்டவர் தருவார். మీకు చాలా పనులు ఉన్నాయి, ఖాళీ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అయినను మీరు సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధమైనటువంటి దీవెనలతో ఆయన మిమ్మలను ఆవరిస్తాడు. ஆமென். ஆமென். நேற்று காலை தினத்திலே பரிசுத்த ஆவியானவர் பழைய ஏற்பாட்டிலும் புது ஏற்பாட்டிலும் எப்படி செயல்படுகிறார், அப்புறம் அவருடைய வாக்கு தத்தம் என்ன என்பதை குறித்து தியானித்தோம். ఫస్ట్ మనం నేర్చుకున్న దాంట్లో పాత నిబంధన గ్రంథములో అక్కడ పరిశుద్ధాత్ముడు ఎలాగా, క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఎలాగా అని చెబుతూ, అట్లానే వాగ్దానాలంటూ ఎట్లా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఈ పరిశుద్ధాత్ముని గురించి అవి కూడా చెప్పాను. அதை தொடர்ந்து பரிசுத்த ஆவியானவர் நமக்குள் வரும்போது அந்த கல்லான இருதயத்தை எடுத்து போட்டு சதையான இருதயத்தை தருவேன் வாக்குத்தத்தம் பண்ணினார். ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చాడు అంటే దాని అర్థం ఏమిటంటే రాయి లాంటి గుండె పోవాలి, మాంసపు గుండె లాంటిది లోపలికి రావాలి. అది దాని గురించి కూడా నేను చెప్పాను. நேற்று தின மாலையில் பரிசுத்த ஆவியானவரை நாம் பெற வேண்டும் என்றால், அபிஷேகத்தை பெற வேண்டும் என்றால் நாம் என்ன செய்ய வேண்டும் என்று ஒரு சில காரியங்களை பார்த்தோம். ఇంకొకటి కూడా చెప్పాను నిన్న సాయంత్రం. అదేమిటంటే మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే దానికి ఉండే అర్హతలు, దానికి కావలసిన పాటించవలసిన విషయాలు కూడా నేను చెప్పాను. அதை தொடர்ந்து இன்றைக்கு அதையும் பார்க்க போகிறோம். దానిని కొనసాగుతూ నిన్నటి చెప్పిన దాంట్లో కూడా కొంచెం మనం చూడబోతున్నాము. ஒரு சில கேள்விகளுக்கு பதில்களையும் முடிந்த அளவுக்கு பார்க்க போகிறோம். అట్లాగే మీకు ఏదైనా ప్రశ్నలు పుడితే గనక వాటికి తగిన సమాచారం కూడా మనం ఈ సమయంలో నేర్చుకుందాం విని. ఓకే, இன்றைக்கு அந்த திருத்துவம் என்கிற வார்த்தை, ட்ரினிட்டி என்கிற வார்த்தை ఇప్పుడు త్రిత్వము అనే మాట బైబిల్లో இல்லை. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో లేదు. அந்த வேர்ட் ட்ரினிட்டி, திருத்துவம் என்கிற வார்த்தை இல்லை. త్రిత్వము అనే మాట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు. ஆனால் అయితే பரிசுத்த அந்த மூன்று பேரும் இணைந்து செயல்படுகிற ஒரு செயல்பாடுகள் இந்த வேதத்திலே காண முடியும். కానీ ఆ ముగ్గురు ఒక్కటిగా ఉండి వారు చేయుచున్న పనులు మాత్రం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. தியாலஜியன் டெர்ட்டுலியன் என்கிறவர் தான் இந்த பெயரை இந்த கிறிஸ்தவ உலகத்திற்கு கொண்டு வந்தார். ఈ టెర్టులియన్ అనే ఆయన ఈ బైబిల్ కళాశాలకు సంబంధమైన వ్యక్తి ఈ ట్రినిటీ అనే ఒక పదము ఉంది అన్నట్టుగా దాన్ని ఏర్పాటు చేశాడు అతను. ஒரு சிலவங்க பேசுறவங்க சொல்லுவாங்க இந்த வார்த்தையே பைபிள்ல இல்ல, அப்பனா எப்படி நம்ம ட்ரினிட்டியை பிலீவ் பண்றது என்று சொல்லி. ఇప్పుడు త్రిత్వం అనే మాట బైబిల్ గ్రంథంలో లేనప్పుడు దానిని మనం ఎలా నమ్మాలని కొందరు ఇప్పటికీ అడుగుతూ ఉంటారు. அந்த வேர்డ్ இல்ல, ஆனா அதனுடைய செயல்பாடுகளை நம்முடைய வேதத்திலே பார்க்க முடியும். పదము అయితే లేదు కానీ దానికి అనుసంధానముగా జరిగే ప్రక్రియలు మాత్రం మూడు రకాలుగా కనిపిస్తాయి. ఆరాధించే దేవుని ఒరువర్, ఆరాధించడానికి యోగ్యుడుగా పిలువబడేవాడు ఒక్కడే దేవుడు. బట్ డిఫరెంట్ నేచర్ல இருக்கிறாரு, గుణాதிశయங்களிலே విளங்குறாரு. ఆయన ఎలా ఉన్నాడంటే మూడు రకాలుగా రకరకాలుగా ఆయన తన యొక్క స్వభావాన్ని, గుణగణాలను చూడగలుగుతున్నాం. బట్ వన్ సెన్స్ல அவர் இருக்கிறார். ఒక రకంగా మనం ఆయన చూడగలుగుతాం. ஆனா ஒரே தேவன் தான், ఒకే దేవుడు. பைபிள் உலகத்துல நீங்க பார்த்தீங்கன்னா பலவிதமான வித்தியாசமான கடவுள் நம்பிக்கையோடு இருக்கிறவர்கள் இருக்கிறார்கள். లోకములో పలు రకాలైన రీతులలో దేవునిని నమ్మేవాళ్ళు ఉన్నారు. பல கடவுள்கள் என்கிறதான நம்பிக்கைகள், అలాగే పలు రకాలైన దేవుళ్ళు
అనే దాని మీద కూడా నమ్మకం కలిగిన వాళ్ళు இந்தியா ఉన్నారు. தேசத்துலனா பல கோடி தேவர்கள் இருக்கிறார்கள். ఇప్పుడు మనలాంటి దేశంలో అయితే కొన్ని కోట్లు దేవుళ్ళు ఉన్నారు అనే ఒక భావన కూడా మనకు ఉంది. பாருங்க, இந்தியாவுக்கு ஒரு கடவுள் இருக்கிறாரு. ఈ భారతదేశానికి ఒక దేవుడు, அப்புறம் ஒவ்வொரு ஸ்டேட்டுக்கு ஒரு கடவுள் இருக்கிறாரு. మళ్ళీ ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క దేవుడు ఉంటాడు. ஒவ்வொரு டிஸ்ட்ரிக்ட்க்கு ஒரு கடவுள் இருக்கிறாரு. మళ్ళీ ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. அப்புறம் ஒவ்வொரு ஸ்ட்ரீட்டுக்கு ஒரு கடவுள் இருக்கிறாரு. చివరికి ఒక్కొక్క వీధికి ఒక దేవుడు వచ్చేసాడు. அப்புறம் ஒவ்வொரு కుటుంబத்திற்கு కులదైవంగల్ని சொல்லுவாங்க. మళ్ళీ ఇది కాకుండా ఒక్కొక్క కుటుంబానికి ఒక దేవుడు వెలిచాడని అలా కూడా చెప్పేస్తున్నారు. அப்படின்னு கணக்கு கடகாத இப்போ 2025 வரைக்கும் கொஞ்சம் கடவுள்னா 2026 வந்தா புது புது கடவுள்கள் தோன்றுகிறார்கள். ఇప్పుడు 2025కి వచ్చేటప్పటికి ఏదో మోతాదుగా ఎన్ని దేవుళ్ళు ఉన్నారని చెబుతారు. 2026కి వచ్చేటప్పటికి బాబో ఇంకా కొత్తగా ఎన్నో దేవుళ్ళు పుట్టేస్తున్నారు అని కూడా చెప్పేస్తారు. பாருங்க, அங்க ஒரு செங்கல்லாம் கொட்டி வச்சிருக்காங்க. మనం అక్కడ ఇటుకలు ఉన్నాయి. అక్కడ அது 3 எடுத்து இங்க நட்டி வச்சிட்டா அது ஒரு கடவுள் ஆயிடும். 3 ఇటుకలను మనం ఇలా నిలబెట్టామనుకోండి, అది కూడా దేవుడే. அது టర్మరిక్ కొంచెం పూసి దాని మీద కొంచెం పసుపు రాసి కొంచెం ஒரு பொட்டு வச்சிட்டு కొంచెం ఏదన్నా కొంచెం ఆనవాలు పెడితే, இல்லைன்னா நீம் ட்ரீ இருக்கு தெரியுமா, వేప చెట్టు ఉంది కదా, அதுவும் கடவுள் தான். అది కూడా దేవుడే. நம்ம ஊர்ல మన ఊరుల్లో ఏది கடவுள் இல்லைன்னே కண்டுபிடிக்க முடியாது. అసలు ఇంతకీ ఇది దేవుడు కాదనడానికి ఇప్పుడు వీలు లేకుండా పోయింది. అన్నిటినీ దేవుడే అనేస్తున్నాం. பறக்கிறதும் கடவுள், ఎగిరేవి దేవుడే, తావరதும் கடவுள், ఇలాగా కుప్పు గంతులు వేసుకొని వెళ్ళాయి అదే పాములాగా ఉండే అవి దేవుళ్ళే. குரங்கு, కోతి, எலி, ఎలుక, సింగం, ఇవ్వ సింహం, పీకాక్, నెమలి, எல்லாமே. ఇంకేం చెప్తాం, అన్నీ ఉన్నాయి. మర వగైగల్లో పోనా సమ్ గాడ్స్ ఆర్ దేర్. చెట్లు వృక్షాల జాతిలో చూస్తే బోల్డ్ దేవుళ్ళు ఉన్నారు. ఇఫ్ యు గో ఫర్ ద అనిమల్ టైప్స్ దే ఆల్సో వర్షిప్. జంతువుల రూపంలో బోల్డ్ దేవుళ్ళు ఉన్నారు. ఇఫ్ యు గో ఫర్ ద సీ, సముద్రంకి వెళ్ళారనుకోండి, దే ఆర్ వర్షిపింగ్ సీ ఆల్సో. అయ్యో సముద్రాన్ని కూడా దేవుడు అనేస్తున్నారు సార్. రివర్స్ గంగా, యమునా, దట్ ఆల్సో దే ఆర్ వర్షిపింగ్. నదులు కూడా గంగా అనొచ్చు, యమునా అనొచ్చు, అట్లా ఉన్న వాటిని కూడా. మౌంటైన్స్, మళ్ళీ పర్వతాలు ఉన్నాయి చూసారా, ఫర్ దట్ ఆల్సో గాడ్. అవి కూడా దేవుళ్ళే. ఉమెన్ గాడ్, మళ్ళీ ఆడదేవుడు, గాడ్, మగదేవుడు. See wherever you see. అయ్య బాబా, అసలు ఎట్టైనా చూసుకోండి. తమిళ్లో ఒక వార్త சொல்லுவாங்க. తమిళ్లో మాట చెప్తారట, తూణిலும் இருப்பான் తురుంబిலும் இருப்பான். ఇక దుమ్ములోనూ ఉంటాడు, ఎందులోనైనా ఉంటాడు అని అంటారు చూడండి. అట్లాగా ఎవ్రీవేర్ గాడ్, ప్రతి చోట ఈయన ఉంటాడబ్బా దేవుడు. See but what God says, అసలు దేవుడు అంటే ఆయన ఏమంటున్నాడు? God created everything. దేవుడు సమస్తాన్ని కలుగు చేశాడు, எல்லாத்தையும் சிருஷ்டித்தாரு, సృష్టించాడు. ஆனா இப்போ மனிதர்கள் அந்த சிருஷ்டிப்ப கடவுளா மாத்திட்டாங்க. ఇప్పుడు సృష్టించిన వాడిని వదిలేసి సృష్టిని మాత్రము మనుషులందరూ ఆరాధన చేస్తున్నారు. ரோமர் எழுதின நிருபம் 1ஆம் அதிகாரம், రోమాపత్రిక 1వ అధ్యాయం, அதுல ஒரு వచనం சொல்லுகிறது. అందులోనే ఒక మాట చెప్పబడింది. రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 25. 1:25వ వచనములో చూస్తే గనుక, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగములు వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. அவர்தான் ஸ்தோத்திரிக்கப்படத்தக்கவர். స్తోత్రములకు యోగ్యుడు ఎవరంటే ఆయన ఒక్కడే. ஆண்டவர் நம்ம இப்போ இங்க வணங்கி கொண்டிருக்கிறதெல்லாம் அவரால் சிருஷ்டிக்கப்பட்டவைகள். ఇప్పుడు మనం ఎలా ఆరాధనలు చేస్తూ ఉంటాం చూడండి, ఆయన ద్వారా నిర్మించబడిన వాటిని మనం ఆరాధిస్తున్నాం. அப்போ சிருஷ்டியை தொழுது சேவிக்கணுமா இல்லனா சிருஷ்டிகரை தொழுது சேவிக்கணுமா? ఏమండి, సృష్టిని మనం ఆరాధించాలా, సృష్టికర్తను మనం ఆరాధించాలా? யார் பெரியவர்? ఇందులో ఎవరు పెద్దోళ్ళు? சிருஷ்டிகர்த்தர் தான் பெரியவர். సృష్టికర్తే కదా గొప్పవాడు. మరి அதனாலதான் 2வது கட்டளை சொல்லப்படுகிறது. யாத்திராகமம் 20 2வது కట్టளையில, నిర్గమకాండములో 20వ అధ్యాయంలో 2వ ఆజ్ఞ ఏంటంటే, యాదోరు విగ్రహத்தை நீ ఉండాక వేண்டாం. ఏ విధమైనటువంటి విగ్రహ రూపముకు కలుగు చేయకూడదు. యాదోరు స్వరూపத்தையும் நீ சிருஷ்டிக்க வேண்டாம். వేరే రకమైన ఏ రూపమును నువ్వు నిర్మించకూడదు. 4வது வசனம், மேலே வானத்திலும் பூமியிலும் பூமியில் கீழ் உண்டான
யாவற்றையும் ஒப்பான யாதொரு சொரூபத்தையும் யாதொரு விக்கிரகத்தை நீ உனக்கு உண்டாக்க வேண்டாம். ఆ 24వ వచనంలో పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. அப்ப ஒரு தேவன் நாம் ஆராதிக்கிறோம். మనం ఆరాధించే దేవుడు ఒక్కడే ఉన్నాడు, ஒரே தேவன் தான். ఒకే దేవుడు, அவர்தான் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు அது వారు. 3 கேரக்டர்ஸ்ல నేచర్స్ல வெளிப்படுகிறது. కానీ ఆయనే 3 రకాలుగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. இது கொஞ்சம் కష్టమా இருக்கிற மாதிரி தோணும். ఇది కొంచెం కష్టంగా మనకి అనిపిస్తుంది కానీ ஆனா అయితే நம்ம விசுவாசத்தோட அதை ஏற்றுக்கொள்ளும் பொழுது విశ్వాసముతో దానిని మనము స్వీకరించినప్పుడు வேதத்திலிருந்து ஒரு சில வசனங்களை உங்களுக்கு காண்பிக்கிறேன். చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి నేను కొన్ని వచనాలు మీకు నేను రుజువుగా చూపిస్తాను. நீங்க ஆண்டவர் ஒருவராக இருக்கிறார், దేవుడు ఒక్కడై ఉన్నాడు, ஆனா 3 கேரக்டர்ஸ்ல இருக்கிறாரு. కానీ 3 రకాలుగా ఆయన పనులు చేస్తున్నాడు. பாருங்களேன், ஆதியாகமம் 1ஆம் அதிகாரம் 26வது వచనத்தை వాసిக்கும் పోదు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో మనం చదివితే గనక దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. இங்கே வசனம் சொல்லுகிறது நமது சாயலாகவும் நமது రూపத்தின்படியும். ఏమండి, అక్కడ ఏమని రాశాడంటే మన స్వరూపము అన్నాడు, మన పోలిక అన్నాడు. அப்ப நாம் என்று சொல்லுகிறது ఇట్స్ నాట్ ఎ సింగులర్, ఇట్స్ ఎ ప్లూరల్. అక్కడ మనము అనే మాట వ్రాసిన దాన్ని బట్టి చూస్తే ఒక్కడు కాదు, ప్లూరల్గా ఉంది, సింగులర్గా లేదు, ప్లూరల్ బహువచనంగా ఉంది. இப்ப நான் மட்டும் இருந்தேன்னா நானுன்னு சொல்லுவேன். ఇప్పుడు అయ్యగారు ఒక్కరే ఉన్నాక నేనే అనే చెప్పేసేవాడు. நம்ம எல்லாரும் சொல்லும்போது நாம் என்று சொல்லுவோம். అప్పుడు మిగిలిన వాళ్ళని కలుపుకోవాలి అంటే అప్పుడు మనము అని అంటాం కదా. సో మోర్ దెన్ వన్ పర్సన్, ఒక్కరికంటే ఎక్కువైనప్పుడు அப்ப ஆண்டவர் அங்க சிருஷ்டிக்கும் போதே அங்க திருத்துவம் வெளிப்படுது. ఇదిగో సృష్టించిన ప్రారంభంలోనే త్రిత్వం అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. పితావాగియ దేవన్ மட்டும் நான் சிருஷ்டிக்கலான்னு சொல்லல, తండ్రి అయిన దేవుడు నేను సృష్టిస్తున్నాను అని అనలేదు. நமது సాయల్, మన స్వరూపములో, நமது రూపం, మన పోలిక. 27వ వచనத்தை వాసిக்கும் పోது ఏమంటే 27వ వచనాన్ని మనం చూస్తే గనక దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. அங்க சொல்றாரு தன்னுடைய, అక్కడ మళ్ళీ ఏమన్నాడు, తన స్వరూపము, தன்னுடைய, తన స్వరూపం. இங்க தமிழ்ல தம்முடைய, తమ్ముడయనా నమ్ముడయ అంద వార్త తమిళ్లో ఎలా ఉందంటే అదే పదాన్ని చదివితే మనలాగా అని ఉంది, తెలుగులో అలా లేదు. இன்னொரு వార్త ఇంగ్లీష్లో లెట్టస్, ఇంగ్లీష్లో ఏముందా, లెటర్స్ అంటే సముదాయంగా ఉన్నట్టు పదం అక్కడ అర్థం. సో లెట్ వి, లెట్ వి నమ్ ఎల్లారు, వి మీన్స్ ఐ, ఇట్స్ నాట్ మెన్షన్డ్ ఐ. అక్కడ ఎలా ఉంది అంటే ఒక్కడిగా కాదు, సముదాయంగా ఉన్నాము అని చెప్తుంటారు. అంటే కలిసి ఉన్నాం మనము అని చెప్పడం. அங்கே திருத்துவம் முதல் ஆதியாகமம் முதல் சாப்டர்லயே the trinity is beginning. ఇదిగో ప్రారంభమైన మొదటి అధ్యాయంలోని ఆదికాండములోనే దేవుడు త్రిత్వమైన దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు అక్కడ. அப்ப வேதத்துல எந்த இடத்திலும் திருத்துவம் இல்லைன்னு சொல்றவங்களுக்கு the முதல் பதிலே, the first book of the Genesis, it talks about trinity. ఇప్పుడు త్రిత్వము అనే మాట ఎక్కడుంది అని ఎవరైనా అడిగితే అసలు ఆదికాండంలో మొదటి అధ్యాయంలోనే అక్కడే ముగ్గురు కలిసి ఉన్నారు అనేది రాశాడు అక్కడ. It's begin there itself. అక్కడే వ్రాసాడు అలాగా. సో ஆதியாகமத்தின் புத்தகத்திலே இந்த இது ஆரம்பிக்கிறது மட்டுமல்ல, இது தொடர்ந்து பல இடங்களிலே வெளிப்படுத்தப்படுகிறது. ఏమండి, ఆదికాండంలో ఏదో ఒక అధ్యాయంలో ఇలా ఉందని నేను చెప్పడం కాదు, కొనసాగుతూ పరిశుద్ధ గ్రంథంలో అనేక లేఖన భాగాలు ఉన్నాయి. நம்ம நேற்று பார்த்தது போலவே பரிசுத்த ஆவியானவர் இறங்குகிறார், பிதாவாகிய தேவன் இறங்குகிறார், 3 பேரும் இறங்குகிற புத்தகங்களும் இருக்கிறது வேதத்தில். ఇదిగో బైబిల్లో ఎలా ఉందంటే
తండ్రి అయిన దేవుడు ఉన్నాడని ఎలా చెప్తున్నామో, కుమారుడైన యేసు ప్రభు దిగాడు, పరిశుద్ధాత్ముడు కూడా అక్కడే దిగాడు అని చెప్పడానికి చాలా రకాలైనటువంటి పత్రికలలో మనం చూస్తాం. தானியேல் புத்தகத்துல பார்க்கும் பொழுது அவனுக்குள்ளே விசேஷித்த ஆவி இருந்தது. దానియేలుని చూడండి, తను మామూలు మనిషిలా కాకుండా విశేషమైన మనిషిగా ఉన్నాడు, అతనిలో ఒక ఆత్మ ఉందని రాశారు. அங்க விசேஷித்த ஆவி என்பது பரிசுத்த ஆவியானவரை குறிக்கிறது. అప్పుడు విశేషమైన ఆత్మ అని అనగానే అది పరిశుద్ధాత్మనే చూపిస్తూ ఉంది. அதுக்கப்புறம் சாத்ராக் மேஷாக் ஆபேத்நேகோ நெக்கனியில போடும்போது ஃபோர்த் நபராக தேவகுமாரனின் சாயலிலே ஒருவர் வருகிறார். అక్కడ చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగోలుని అగ్నిగుండంలో వేసినప్పుడు అక్కడ 4వ వ్యక్తిగా ఏది అక్కడ ప్రభు వారు అక్కడ కనిపించారు అనేది చూస్తున్నాము. దేవుడు సన్ ఆఫ్ గాడ్ என்று சொல்லப்படுகிறது. కుమారుడైన దేవుడు అనే మాట చూడగలుగుతున్నాం. పుస్తకத்துல எல்லாவற்றையும் ஆளுகை செய்கிறது ஃபாதர். ఇదిగో అక్కడ ఆ పుస్తకంలో పరిపాలన అంతా తండ్రి, அந்த 4வது நபரா வருகிறவர் சன் ஆஃப் காட், 4వ వ్యక్తిగా వచ్చిన వాడు కుమారుడైన దేవుడు. அப்போ ஒரு ஸ்பெஷலான ஸ்பிரிட் இருக்குதுல டானியேலுக்குள்ள, அவரு பரிசுத்த ஆவியானவர். అప్పుడు దానియేలులో ఉన్న విశేషమైన జ్ఞానం అని అన్నప్పుడు అదిగో పరిశుద్ధాత్ముడు అక్కడ మనకి కనిపించేస్తున్నాడు. సీక్రెట్లీ దే వర్క్డ్ బిగైన్ దట్ బుక్ ఆఫ్ డానియల్. దానియేలు గ్రంథంలోనే రహస్యంగా ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు అక్కడ. సో బట్ వెన్ యూ కమ్ టు ద న్యూ టెస్టమెంట్, అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి அங்க வெளியரங்கமாய் வேலை செய்கிறதை பார்க்க முடிகிறது. అక్కడైతే బాహాటంగా అక్కడ ఆయన క్రియలు తేటతెల్లంగా చూడగలుగుతున్నాం. టర్న్ యువర్ బైబిల్ టు మాథ్యూ చాప్టర్, మత్తయి సువార్త 3வது அதிகாரம் 3వ అధ్యాయము. பாருங்களேன், இயேசு ஞானஸ்நானம் எடுக்கும்போது, యేసు ప్రభు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు verse 16 and 17, ఏమండి 16, 17 వచనాలు చూడండి. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. அந்த வசனத்துல 3 பேரை அங்க பார்க்கிறோம். అక్కడ కూడా ముగ్గురు వ్యక్తులను ఒకేసారి చూడగలుగుతున్నాం. బాప్టిజం எடுக்கிறது యేసు, బాప్తిజం తీసుకుంటున్న ఆయన యేసు ప్రభు. లైక్ ఎ డవ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద హెవెన్, ద హోలీ స్పిరిట్. ఇదిగో పావురములాగా పై నుండి దిగి వస్తున్నాడు చూడండి, ఆయన పరిశుద్ధాత్ముడు. இன்னொரு ஒரு சத்தம் பரலோகத்திலிருந்து கேட்கிறது, మళ్ళీ అదే పరలోకము నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు అంటున్నాడు ఆయన. அப்ப 3 பேரும் அந்த ஒரே இடத்துல வேலை செய்கிறார்கள். ఒకే చోట ముగ్గురు దేవుడుగా కనిపిస్తున్నారు. உங்களுக்கு புரிகிறதா? మీకేమైనా అర్థమైందండి ఇప్పుడైనా? அப்ப பரிசுத்த ஆவியானவர் இருக்கிறார், పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసు క్రీస్తు இருக்கிறார், యేసు ప్రభు ఉన్నాడు, పితావాగియ దేవుడు இருக்கிறார், తండ్రి అయిన దేవుడు కూడా ఉన్నాడు. He is the one God. కానీ ఒక్కడే దేవుడు. They are revealing and the natures are different. ఇక్కడ వాళ్ళ యొక్క గుణగణాలు వేరుగా కనిపిస్తున్నాయి, స్వభావాలు, కానీ ఒక్కడే ఉన్నాడు. They are equal to everyone. వాళ్ళల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువగా ఉండరు, సమానంగా ఉన్నారు. So they are called a trinity. అందుకనే దేవుడిని మనం అక్కడ త్రిత్వము అని పిలుస్తున్నాం. If you go for another verse, ఇదిగో ఇంకొక వచనాన్ని చూద్దాం. యోవాను எழுதின సువిశేషం, యోహాను సువార్త 14వ అధికారం 14వ అధ్యాయము verse 16, 16వ వచనం చూడండమ్మా. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. பாருங்க, நான் பிதாவை வேண்டிக் கொள்வேன். ఇక్కడ ఏమంటున్నాడు? నేను తండ్రిని వేడుకుంటాను. நான் சொல்லுகிறது இங்க జీసస్ క్రైస్ట్. నేను అనే చోట యేసు ప్రభు. So praying to the Father. తండ్రికి ప్రార్థన చేస్తాను. For what he is praying? ఏ విషయంలో అతను నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు యేసయ్య? పరిశుద్ధ ఆవియానవరుக்காக ஜெபம் பண்ணுகிறார்கள். పరిశుద్ధాత్మ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఒరే వచనத்துல 3 నబర్களை பார்க்கிறோம் நாம். ఒకే వచనంలో ముగ్గురు వ్యక్తులను చూడగలుగుతున్నాం. நல்லா புரிந்து கொள்ளுங்க, బాగా గమనించండి. సో one God, ఒకే దేవుడు 3 dimension, 3 రకాలు భాగాలుగా కనిపిస్తున్నారు. Holy Spirit is the God, పరిశుద్ధాత్ముడు దేవుడు, Son of God is a God, కుమారుడైన దేవుడు, Father is a God, తండ్రి కూడా దేవుడు. but they are not 3, they are 1. వారు ముగ్గురుగా కాదు,
ఒక్కరుగా ఉన్నారు, మూడు కోణాలు ఉన్నప్పటికీ. பிதாவாகிய தேவன் இயேசு அல்ல, తండ్రి అయిన దేవుడు అని అన్నప్పుడు అక్కడ కుమారుని తీసుకొచ్చి పెట్టేది లేదు. అక్కడ குமாரன் என்பவர் பரிசுத்த ஆவியானவர் அல்ல. ఇదిగో కుమారుడు అని దేవుడు అన్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మని పెట్టడానికి లేదు. பரிசுத்த ஆவியானவர் என்பது பிதாவல்ல. పరిశుద్ధాత్మ దేవుడు అని అన్నప్పుడు అక్కడ తండ్రిని పెట్టడానికి వీల్లేదు. They are three but they are in one. ముగ్గురు వేరుగా ఉండి ఒక్కటిగా వాళ్ళు పనిచేస్తున్నారు. చూడండి, అదే అద్భుతం. ஐயா ஏன் காலையிலேயே ரொம்ப குழப்புறீங்க? అయ్యారండి, ఉదయమే మా బుర్ర ఎటో తిప్పేశారు మీరు అని అనకండి. பரிசுத்த ஆவியானவர் அவரை குறித்து அவரே நமக்கு அவருடைய வசனத்தின் மூலமாய் வெளிப்படுத்துவார். పరిశుద్ధాత్ముడు తన గురించి తానే వ్యాఖ్యానం చేసుకుంటూ వస్తాడు మనకి. இன்னும் ஒரு சில వసనங்களை உங்களுக்கு కాண்பிக்கிறேன், இன்னும் புரிய ఆరంభిக்கும். ఇంకా అర్థం అవడానికి ఇంకా కొన్ని రిఫరెన్స్ చెప్తాను. Go for the Matthew chapter 28. ఇక 27 రండి, మత్తయి సువార్త 28వ అధికారం 28. ஆமா 28 28 అట 19 Matthew chapter 28 verse 19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. இங்க வசனம் சொல்லுகிறது நாமங்கள் என்று சொல்லல. ఇక్కడ నామములు అని అనలేదు, நாமம், నామము. ஓகேவா? மூன்று பேரை சொல்லுகிறது. ఇదిగో అందులోనేమో ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు. ஆனா இங்க என்ன சொல்லி இருக்குது? பிதா குமாரன் பரிசுத்த ஆவியின் నామంగలినాలే జ్ఞానస్థానం என்று சொல்லல. అక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములలో అనే మాట అనలేదట. ఓన్లీ సింగులర్ నామం, నామము ఒక పేరే వచ్చింది అక్కడ. బట్ ఇట్స్ మెన్షనింగ్ 3 మెంబర్స్ హియర్. కానీ లోపలేమో ముగ్గురు కనిపిస్తున్నారు. బట్ ఇట్ సేస్ నేమ్, నాట్ నేమ్స్. కానీ నేమ్స్ అని పేర్లు అని రాయలేదు, పేరు అని వచ్చింది. అపో అంగ சொல்லப்படுகிறது one god 3 dimension. ఒక్క దేవుడు మూడు కోణాలు కలిగిన వాడు. సో ஒரு சிலவங்க இந்த வசனத்தை வாசிக்கும் போது, ఇదిగో ఇట్లాంటి వచనాలు కొందరు చదువుతున్నప్పుడు ஒரு சிலவங்க சொல்லுவாங்க ஞானஸ்தானம் பேதுரு ஒரு இடத்துல கொடுக்கும் பொழுது இயேசுவின் நாமத்தினாலே ஞானஸ்தானம் எடுத்தார்கள் இருக்கிறது. పేతురు గారు బాప్తిసం ఇచ్చినప్పుడు యేసు నామములో నేను బాప్తిసం ఇచ్చాను అని అన్నాడు, ఇస్తున్నానని. அந்த వசనం உங்களுக்கு காண்பிக்கிறேன். నేను ఆ వచనాన్ని మీకు నేను చూపిస్తాను. அதுல இயேசுவின் நாமத்தினாலே அவர்கள் ஞானஸ்தானம் பெற்றார்கள் இருக்கிறது. వాళ్ళు యేసు అనే నామములో వారు బాప్తిసం తీసుకున్నారనేదే మనం చూస్తున్నాం. அப்போ அவர் ஏன் இயேசுவின் நாமத்தினாலே, இங்க verse வாசித்தோம், நேத்து வாசித்தோம் பாருங்க, அப்போஸ்தலர் 2వ అధికారం 38వ వచనం. 2వ అధ్యాయం 38వ వచనాన్ని చూడండి. అపోస్తలుల కార్యాలు. పేతురు, మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. அப்ப இங்க சொல்லப்பட்டிருக்கிறது இயேசுவின் நாமத்திலே. ఇక్కడ చూసినట్లయితే యేసు అనే నామములో అనే మాట చూస్తున్నాం. இப்போ ஜீசஸ் ஒன்லி காரங்க என்ன பண்றாங்கன்னா, இந்த வசனத்தை எடுத்துக்கிட்டு பேதுரு ஃபர்ஸ்ட் டிசைபிள் பேதுருவே என்ன நாமத்துல தான் கொடுத்திருக்கிறாரு, இயேசுவின் நாமத்துல தான் கொடுத்திருக்கிறாரு என்று கிளைம் பண்றாங்க. ఇప్పుడు యేసు నామం అనే దాని మీద వర్తమానాలు చెప్పే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పేతురు గారు ఈ పేరు మీద ఇచ్చాడు కాబట్టి యేసు ప్రభు పేరు మీదే బాప్తిసాలు ఇవ్వాలి అని అంటున్నారట. What God Jesus instructed to us, Son, Father and Son and Holy Spirit. కానీ యేసు ప్రభు మనతో ఏం చెప్పాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమని ఉచ్చరించాడు ఆయన. ఆనా పేతురు అప్పటి கொடுக்கல. మరి పేతురు గారు అలాగే ఇవ్వలేదు కదా. అది మనం புரிஞ்சுக்கணும். అది మనం గమనించాలి. పేతురు ஏன் அந்த இயேசுவின் நாமத்தை மட்டும் హైలైట్ பண்றாருன்னா அந்த இடத்துல, ఆ ఏరియాలో యేసు ప్రభు పేరునే ఎందుకు గొప్పగా చూపాడు అని అంటే, அந்த இடத்துல யோவான் ஸ்நானகனுடைய ஞானஸ்தானமும் அங்க பிரபலமாயிட்டு இருக்குது. ఆ ఏరియాలో ఆ రోజుల్లో బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఇచ్చే బాప్తిసాలు అనేవి కొన్ని జరుగుతున్నాయి ఆ రోజుల్లో. ఇఫ్ యు సే బాప్టిజం దే విల్ థింక్ ఓన్లీ అబౌట్ ద జాన్ ద బాప్టిస్ట్. అప్పుడు బాప్తిస్మము అని అనగానే ఈ బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఇచ్చే బాప్తిసాలు అవి గుర్తుకొస్తున్నాయి కానీ ఇది రావట్లే. அதனால இவர் ஸ்பெஷலா ద நேம் ஆஃப் ஜீசஸ் மென்ஷன் பண்ணி, ஆனா கொடுக்கும்போது இந்த ட்ரினிட்டில தான் ஞானஸ்நானம் கொடுத்திருப்பாங்க.
ఆయన బాప్తిసం ఇచ్చినప్పుడు త్రిత్వమైన దేవుని పేరు మీద ఇచ్చాడు, కానీ వాళ్ళందరికీ తెలియాలని చెప్పి యేసు నామమని మరీ ఖచ్చితంగా చూపించాడు అక్కడ వాళ్ళకి. அதுல கூட திருத்துவம் தான் வெளிப்படுகிறது. మళ్ళీ అందులో కూడా త్రిత్వమైన దేవుడే ఉన్నాడు. சோ அப்ப ஒரு சிலவங்க என்ன பண்றாங்கன்னா கொடுக்கும்போது இயேசுவு நாமம், எடுக்கும்போது திருத்துவம் அப்படின்றாங்க. ఇప్పుడు ఇచ్చేటప్పుడు యేసు నామం, ఆ మనిషికి బాప్తిసం ఇచ్చి బయటికి తీసేటప్పుడేమో త్రిత్వమైన నామము అని అంటున్నారు. పాస్టర్ வந்து இந்த நேம் ஆஃப் ஜீசஸ் యేసు నామములోని పాస్టర్ గారు ఇస్తే அவங்க வாங்கும்போது திருத்துவத்துல எடுத்துக்கணும்னு சொல்றாங்க. వాళ్ళు ఎలా తీసుకోవాలట? మీరు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామములో మేము బాప్తిసం తీసుకున్నామని వాళ్ళు అనుకోవాలట. அப்படி இல்ல, అట్లా లేదు బైబిల్లో. கொடுக்கிறதும் திருத்துவத்துல, எடுக்கிறதும் திருத்துவத்துல. ఇచ్చేది త్రిత్వములో ఇవ్వాలి, తీసుకునేటప్పుడు కూడా బయటకు వచ్చేటప్పుడు కూడా త్రిత్వములోనే వాళ్ళు బయటికి రావాలి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. சிலவங்க இதெல்லாம் குழம்பிடுவாங்க. ఇది ఎట్లనో అటు ఇటు మనకి సారీ కష్టంగా కనిపిస్తుంది మనకి. ஆனா புரிந்து கொண்டா தெளிவாகும். అర్థం చేసుకోగలిగితే గనక మనకేమీ కష్టం ఉండదు ఇది. సో அப்போ பரிசுத்த ஆவியானவர் அந்த திருத்துவத்துல, அந்த ட்ரினிட்டில இருக்கிறாரு. ఇదిగో త్రిత్వములో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సో 2 కొరింథీయర్ இன்னொரு వచనத்தை వాసిக்கலாம். 2వ కొరింథీయులకు రాసిన పత్రికకు వెళదాం. 13వ అధికారం 14వ వచనం. 13వ అధ్యాయము 14వ వచనాన్ని This is చూడండి. the benediction of every church. ప్రతి సంఘానికి ఆశీర్వాదాలు ఇస్తారు చూడండి, అందులో వచ్చిన మాట ఇది. அப்ப அந்த இடத்திலும் அந்த திருத்துவம் தான் நம்முடைய சபையை ஆசீர்வதிக்கும். అక్కడ కూడా మనం ఆశీర్వాదం ఎలాగివ్వాలి అని అంటే మళ్ళీ త్రిత్వంలోనే ఆశీర్వాదం ఉంది. அந்த వచనத்தை వాసింగలే. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండును గాక. அங்க 3 நபர் வருகிறாங்க. ఏమండి, అక్కడ కూడా త్రిత్వమైన దేవుడు ఉన్నాడు. యేసు கிறிஸ்துவினுடைய கிருபையும், యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, தேவனுடைய அன்பும், దేవుని యొక్క ప్రేమయు, பரிசுத்த ஆவியானவருடைய ஐக்கியமும், పరిశుద్ధాత్మని యొక్క ఐక్యము, అన్యోన్యత ఈ உங்கள் அனைவரோடும் கூட இருப்பாராக. మీ అందరితో పాటు ఉండును గాక. அனைவரும், అందరూ அனைவரோடும் கூட இந்த 3 பேரும் இருப்பாராக. అందరితో పాటు త్రిత్వమైన దేవుడు ఉన్నాడు. பாஸ்டர் சொல்றாரு இயேசு உங்களோடு இருப்பாராக. యేసు ప్రభు నీతో ఉన్నాడు అంటే அப்படின்னா என்ன அர்த்தம்? అంటే దాని అర్థం ఏమిటి? இயேசு மட்டும் இல்ல, యేసు ఒక్కడు కాదు, அந்த ட்ரினிட்டி காட், பிதா குமாரன் பரிசுத்த ஆவியானவரும் கூட இருக்கிறார் தான் அர்த்தம். త్రిత్వమైన దేవుడు కూడా ఉన్నాడని అక్కడ అర్థం. ஆவியானவர் உங்களோடு இருப்பார்னா என்ன அர்த்தம்? ఆ పరిశుద్ధాత్ముడు మీతో ఉన్నాడంటే ఏంటి? பரிசுத்த ஆவியானவர் மட்டுமா? ఆ పరిశుద్ధాత్ముడు అనే మాట ఒకటేనా? அவர் மட்டும் இல்ல, அவரோடு சேர்ந்து பிதாவும், ஃபாதர் அண்ட் சன் ஆல்சோ வித் them. అక్కడ మన పరిశుద్ధాత్ముడు అని అన్నా కూడా కుమారుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు, ముగ్గురు కలిసి ఉన్నారు. సో இந்த திருத்துவத்துல மூவரும் தான் நம்மளை ஆசீர்வதிக்க முடியும். ఇదిగో ఆశీర్వాదం అంటూ మనకి తగలాలి, ఉండాలి అంటే 3 కలిగిన పేరే వాడాలి. அதான் நேத்து சொன்னேன், ஒவ்வொருத்தரும் ஒவ்வொரு அப்படின்னா அவங்க வந்து ட்ரினிட்டியை பிரிச்சுட்டு ஒவ்வொருயும் தனித்தனி காடாக செப்பரேட் பண்ணிட்டாங்க. அதனால ஒன்றை பிடித்து கொள்ளுகிறார்கள். ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ముగ్గురు ఒకటై ఉన్న దేవుడని తెలిసిన తర్వాత కూడా కొందరు ఏం చేశారంటే తండ్రిని వేరు చేసేసారు, కుమారుని వేరు చేశారు, పరిశుద్ధాత్మని వేరు చేసి 3 రకాలుగా వేరువేరుగా దేవుడు అని చెబుతూ వాళ్ళ వాక్యాలు చెప్తున్నారు. స్ప్లిట్ ద గాడ్ ఇన్ 3 గాడ్స్. దేవుడిని ఒక్కడై ఉన్న దేవుడిని 3 ముక్కలు చేసేసినట్టు చూపిస్తున్నారు ఇప్పుడు. సో ஒவ்வொருவரும் ஒவ்வொரு கடவுளை பிடிச்சிருக்க மாதிரி, நான் எகோவா, so they are called Jehovah Witness. Jesus only, I am only need Jesus only, so they are called Jesus only group. ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఈ దేవుడిని 3 భాగాలుగా ఎలా చేసేసారంటే ఒకడేమో యెహోవా సాక్షులు అని అంటాడు, అక్కడ దేవుడు తండ్రి యెహోవానే మేము దేవుడిగా అంటామంటారు, ఇంకొకడేమో యేసు ఒక్కడే దేవుడు అంటారు. ఆ విధంగా అలా లాగేస్తున్నారు. அதனாலதான் அவங்களுக்கு நமக்கு குழப்பம் வருது. వాళ్ళకి మనకి వచ్చే సమస్య ఎందుకు వస్తుంది అని అంటే they accepted
father, they never accepted son. వాళ్ళు కుమారుని అంగీకరించట్లేదు, తండ్రిని మాత్రం అంగీకరిస్తున్నారు. அப்போ ரெண்டு பேரும் சொல்லுகிறது வேற வேறையா தோணுது. பைபிள் அவங்களுக்கு டிஃபரெண்டா இருக்குது. కానీ వాళ్ళు వేరువేరుగా వివరణ చేస్తున్నారు, కానీ బైబిల్లో అలా లేదు. మరి அப்போ பைபிள் அவங்களுக்கு புதிய ஏற்பாடு வந்து நமக்கு இல்ல, பழைய ஏற்பாடு மட்டும்தான் நமக்குன்னு வச்சுக்கிறாங்க. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రొత్త నిబంధన అసలు మనకే కాదు, పాత నిబంధన గ్రంథమే మనకి చెందుద్ది అని వాళ్ళు వాదిస్తున్నారు. ఇప్పుడు பழைய ஏற்பாடு வேணா, எனக்கு புதிய ஏற்பாடு மட்டும் வேணும் என்று జీసస్ బిలీవ్ பண்றவங்க மட்டும் வச்சுக்கிறாங்க. కొంతమంది ఏం చేస్తారు, యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు పాత నిబంధనతో పనే లేదు, మాకు ఏదైనా ఉంటే కొత్త నిబంధనతోటే మాకు పని ఉందని వీళ్ళు వాదిస్తున్నారు. நம்ம வச்சிருக்கிற பைபிள் ரெண்டுமே కంటెంట్ உள்ள బైబిల్. కానీ మనకేం చెప్తుంది ఈ బైబిల్, రెండు కలిసి ఉన్నాయని చెప్తున్నాడు. இன்னொன்னு, நம்ம புதுசா ரட்சிக்கப்பட்டு சர்ச்சுக்குள்ள வரவங்களுக்கு, ఇప్పుడు క్రొత్తగా రక్షించబడి ఇలాగ మందిరాలకు వచ్చిన వారికి, எங்க சர்ச்சில் நான் சின்ன வயதுல இருக்கும்போது ஒரு அம்மா ரட்சிக்கப்பட்டு சர்ச்சுக்குள்ள வந்தாங்க. ఒక అమ్మగారు, అయ్యగారు బాగా చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మగారు రక్షించబడి మందిరానికి వచ్చారట. அப்போ பாஸ்டர் கிட்ட ஒரு பைபிள் கேட்டாங்க. పాస్టర్ గారి దగ్గర ఒక బైబిల్ అడిగారట వాళ్ళు. அந்த అమ్மா முழுமையா இயேசுவை ஏற்றுக்கொள்ளல, ஆனாலும் பைபிள் படிக்கணும்னு ஆசை. ఆమె పూర్తిగా యేసు ప్రభువునేమో రక్షకుడిగా అంగీకరించలేదు, కానీ బైబిల్ చదవాలని ఆశ ఉందట. அப்போ பாஸ்டர் ஒரு பைபிள் கொடுத்தாங்க. పాస్టర్ గారు బైబిల్ ఇచ్చేశారు. அவங்க படிச்சாங்க. వాళ్ళు చదివారు. ஒரு நாள் வந்து ஒரு மாதம் கழிச்சு கேட்டாங்க. ఒక నెల తర్వాత వాళ్ళు అడిగారట, நீங்க இயேசுன்னு பிரசங்கம் பண்றீங்களே, మీరు యేసు అనే వాక్యాలు చెప్తున్నారు, మీరు ஒரு மாசமா பைபிள் படிக்கிறேன், ఒక్క నెలగా నేను బైబిల్ చదువుతున్నాను, அந்த ஒரு వార్త இயேசு வரவே இல்லையே, అసలు ఆ ఒక్క మాట యేసు అనే అలాగంటూ ఏమీ వ్రాయబడలేదు కదా అన్నదట. அப்ப எங்க படிச்சிட்டு இருக்காங்க அவங்க? ఇప్పుడు ఆవిడ ఎక్కడ చదువుతుంది? ఆవిడ பழைய ஏற்பாடு படிச்சு, పాత నిబంధన గ్రంథం చదువుతుంది. புதுசா வரவங்களுக்கு நம்ம எப்போதுமே ரெஃபர் பண்ற பைபிள் வந்து நியூ டெஸ்டமெண்ட்டை நம்ம கொடுக்கணும். అందుకోసమే ఎవరైనా ప్రభువులోనికి క్రొత్తగా వచ్చిన వాళ్ళకి బైబిల్ చదవాలంటే క్రొత్త నిబంధన ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. அந்த புதிய ஏற்பாட்டிலையும் ஒரு ஸ்பெషల్ புக் இருக்குது, அது படிச்சாங்கன்னா இன்னும் స్పెషలా இருக்கும். ఆ క్రొత్త నిబంధనలో కూడా ఇంకొక రకమైన పుస్తకం ఉంది, అది గనక వాళ్ళు చదివితే ఇంకా బాగా అర్థం అవుద్దట. అదే బుక్ చెప్పండి? புக் ஆஃப் ஜான், காஸ்பல் ஆஃப் ஜான், యోహాను సువార్త అని అన్నారు. அப்படிதான் அந்த காஸ்பல் இதுல எல்லாம் பாத்தீங்கன்னா மத்தேயு மார்க் எல்லாம் அந்த புக்லெட் இருக்காது, புக் ஆஃப் ஜான் மட்டும் ஒரு புக்லెటా இருக்கும். అది యోహాను సువార్త అనేది ఒక ప్రత్యేకంగా ఒక బుక్ తయారు చేసి పెడుతున్నారు. ఇప్పుడు நம்ம வந்து அந்த ஜான் காஸ்பலை யூஸ் பண்றோம், நியூ டெஸ்டமெண்ட் யூஸ் பண்றோம், ஓல்ட் டெஸ்டமெண்ட் யூஸ் பண்றோம். ஏன் யூஸ் பண்றோம்னா, எனக்கு ஓல்ட் டெஸ்டமெண்ட் வேணான்னு சொல்லிட்டு நியூ டெஸ்டமெண்ட்டை யூஸ் பண்ணல, நியூ బిలీవర్కాக அதை యూస్ பண்றோம். நம்ம కొత్తగా ప్రభువులోనికి వచ్చినటువంటి వారికి మనం యోహాను సువార్త వాడుతున్నామే తప్ప, వాస్తవానికి మనం మత్తయి సువార్త వద్దాను, లూకా సువార్త వద్దాను, మార్కు సువార్త వద్దాను, అవి కూడా మనకి కలిసి ఉన్నవే. பழைய ஏற்பாட்டை கூட நம்ம ஒதுக்கல, మన పాత నిబంధన గ్రంథాన్ని వదిలేయలేదు. ஆனா அவங்க என்ன பண்றாங்கன்னா, அதெல்லாம் வேணாம், இது மட்டும் தான் வேணும் என்பதை பிடித்துக் கொள்ளுகிறார்கள். వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదే మనకి కావాలి, ఇదంతా మనకు వద్దు అన్నట్టుగా మాట్లాడతారు. బైబిల్ என்பது நமக்கு மிக முக்கியமானது. బైబిల్ గ్రంథము ఎలా ఉంది అంటే చాలా ముఖ్యమైన విషయాలతో కలిసి ఉంటుంది. இன்னொரு வசனத்தை நம்ம பார்க்கலாம். మరి ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. 1 పేతురు 1వ అధికారం, ఏమండి 1 పేతురు 1వ అధ్యాయము 2వ వచనం, 2వ వచనం. இங்கேயும் இந்த 3 பேருடைய கிரியைகளை நம்மால் பார்க்க முடியும். ఇక్కడ కూడా మనం ఏమని చదువుతున్నామంటే త్రియేక దేవుణ్ణి మనం చూస్తున్నాము. వాసింగ చదవండి. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. இங்கே மூன்று கிரியைகளையும் சொல்லப்படுகிறது. ఇక్కడ 3 క్రియలను వివరణ చేశారు. ఇక్కడ చెప్పబడింది దేవునుడియ మున్ அறிவிப்பின்படி, మున్ குறிக்கிறபடி. అక్కడ ఎలా ఉంది అంటే ముందుగానే తండ్రి అయిన దేవునిని బట్టి ముందుగానే ఏర్పాటు చేయబడి లేదా గుర్తించబడి అని రాశాడు. అక్కడ ఆవియానవరిన్ పరిశుద్ధమాకుదలిలే சொல்லப்படுகிறது. చూడండి, అక్కడ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడడం అనే మాట కూడా వచ్చింది. అక్కడ அடுத்தது இயேசு கிறிஸ்துவினுடைய రక్తం. మళ్ళీ అక్కడ చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అని కూడా వచ్చేసింది. అక్కడ వన్ గాడ్, ఒక్క దేవుడు 3 విధమైన క్రియைகளை அங்க பார்க்கிறோம். 3 రకాలైన క్రియలను
చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. பிதாவாகிய தேவன் முன்குறிக்கிறார். ఇదిగో తండ్రి అయిన దేవుడేమో ముందుగా ఏర్పాటు చేసేసాడు. இயேசு கிறிஸ்துவின் ரத்தம் அவர்களுக்காக தெளிக்கப்படுகிறது. యేసుక్రీస్తు రక్తము వారి మీద ప్రోక్షించబడుతుంది. மூன்றாவது அந்த ரத்தத்தினாலே பரிசுத்த ஆவியானவர் கிளென்ஸ் பண்ணுகிறார், பரிசுத்தப்படுத்துகிறார். ఆ రక్తాన్ని తీసుకొని పరిశుద్ధాత్ముడు శుద్ధి చేస్తున్నాడు. அப்ப ஒரே வசனத்துல 3 காரியங்களும் வெளிப்படுகிறது. చూడండి, ఒకే వచనం ముగ్గురుగా ఆయన పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నది. One God in different ways working. ఇక్కడ ఒకే దేవుడై ఉండి కూడా 3 రకాలుగా పనులు చేస్తున్నాడు. So we cannot reject, I need this verse, I don't want that verse. నాకు ఈ వాక్యము నాకు కావాలి, ఆ వాక్యము నాకు వద్దు అని అనడానికి వీలు లేదు కదా. మరి இப்போ நான் பழைய ஏற்பாட்டிலிருந்து வசனத்தை காமிச்சேன், புதிய ஏற்பாட்டிலிருந்து வசனத்தை காமிச்சேன். నేను పాత నిబంధన గ్రంథంలో నుంచి ఒక వచనం చూపించాను, క్రొత్త నిబంధన గ్రంథంలో నుంచి కూడా నేను వచనాన్ని చూపిస్తున్నాను. அப்போ இதை விசுவாசிக்க முடியாதவர்கள் வேற எங்க இருந்து நம்ம அவங்களுக்கு காண்பிக்க முடியும்? ఇప్పుడు ఇవి కూడా నమ్మకపోతే ఇంకా ఏ వచనాలు చూపించి వాళ్ళని మనం నమ్మమని చెబుతాము? ஸோ ஒரு சில நேரத்தில் நீங்கள் அவங்களோட டிஸ்கஸ் பண்ணும்போது கொஞ்சம் கன்ஃபியூஸ்டா, வித்தவுட் ஃபெய்த், இஃப் தே ஆர் சம்திங் வி cannot give answer, but we have to believe Trinity. ఇది నేనేమంటానంటే మనం ఎవరికైనా చెప్తున్నప్పుడు వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, ఆ దాని గురించి బాధపడకూడదు. కానీ బట్ త్రిత్వం అనే దాని మీద మాత్రం నువ్వు గట్టిగా నిలబడాలి. So moreover from the Bible, outside of the Bible, I will give some examples. చూడండి, పరిశుద్ధ గ్రంథానికి దాటి అవతల వేరే విషయాలు కొంచెం నేను చెబుతాను. 2-3 వచనాలు చెప్తాను. For the தண்ணீர் எடுக்கிறோம், நீல் எடுக்கிறோம். నీళ్ల గురించి మనం H2O, H2O தண்ணீரை சொல்றோம். నీళ్ల గురించి మనం చూస్తాం. அதோட ஃபார்ம்ஸ் நீங்க பாத்தீங்கன்னா, అయ్యా அதோட ஃபார்ம், அதோடைய பரிமாற்றத்தை நீங்க பாத்தீங்கன்னா, దాని యొక్క ఫార్ములా మనం చూడగలిగితే గనక, if you go keep in the freezer, ఫ్రిడ్జ్ లో గనక మనం పెట్టాం అనుకోండి, the water becoming ice cubes. అక్కడ నీళ్లు ఐసు గడ్డలాగా అయిపోతాయి. If you keep in the stove, in the flame, మళ్ళీ అదే నీళ్ళని తీసుకెళ్ళి అగ్గి మీద పెడితే it becoming vapor. ఏమో పొగొచ్చేటట్టుగా మారుతుంది కదా. మరి So it's called the water, నీళ్ళే but it becoming ice, ఐసులాగా మారింది. evaporate also, it's going. అలాగే ఒక రకమైన ఆవిరిలాగా కూడా అయిపోతుంది కదా, అది కూడా నీళ్ళే. మరి So it looks like a trinity. ఇప్పుడు త్రిత్వం అనే దాంట్లో మనకు అదిగో ఆ చిన్న బిట్లో మనం చూడగలుగుతున్నాము. So ice, నీళ్ళు, water, ఐసు నీళ్ళు, evaporate. అలాగే ఆవిరవ్వడం. So there, that also called as a water. ఈ మూడింటిని కలిపితే కూడా నీళ్ళే అని పిలుస్తున్నాం. This is called the water, but it's அது 3 విధங்களிலே పరిమాణం வருகிறது. నీళ్ళే గాని 3 రకాలుగా అది పనిచేయట్లేదా? So if you give for the egg, if you take a second example, ఈ గుడ్డుని తీసుకుందాం. if you say egg means, గుడ్డు తీసుకోగలిగితే ఎగ్నా என்னெல்லாம் இருக்கும் அதுக்குள்ள? గుడ్డులో ఏమేమి ఉంటది? Somebody says strength will be there. బలం అంటున్నారా? సో షీల్, அதுக்கு மேல ஓடு இருக்குது, దానికి ఒక పెంకు ఉంటది, அதுக்குள்ள వైట్ కలర్ లో ஒன்னு இருக்குது, మళ్ళీ దాని లోపల ఒక తెల్లటి పొరలాగా ఉంటది, அதுக்குள்ள yellow కలర్ లో ஒன்னு இருக்குது. అదే తెలుపు సొన కాకుండా పసుపు సొన కూడా ఉంటది అందులో. దట్ 3 things called as a egg. ఆ 3 కలిస్తేనే ఒక గుడ్డు. బట్ 3 is different. మళ్ళీ 3 వేరువేరుగానే ఉన్నాయి. Are you got it? మీకు అర్థమవుతుందా? ఎగ్గును சொல்றோம், ஆனா அதற்குள்ள 3 వడివంగలు இருக்குது. బాబోయ్, గుడ్డే గానీ దాంట్లో 3 రకాలైన తత్వాలు కలిగి ఉంది కదా అది. ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్. మళ్ళీ మూడో ఉదాహరణ, టైం ఉంది. టైమ్స్, నేరం சொன்னா సమయము అని అంటే పాస్ట్, గతంలో, ప్రెసెంట్, ఇప్పుడు, ఫ్యూచర్, రేపు. ఇట్ కంటైన్డ్ 3 టైమ్స్. ఇక సమయానికి 3 భాగాలు వచ్చేసినాయి మళ్ళీ ఇందులో. அதை நம்ம சொல்லும்போது கூட எப்படி சொல்லுவோம்? మనం దాన్ని వివరణ చేసేటప్పుడు ఏం చెప్తాం? వందేన్, వచ్చాను, இருக்கிறேன், ఉన్నాను, వస్తాను, வருவேன். அப்போ அந்த டைம் என்ன டைம்னா பாஸ்ட், ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. సమయం అనే దాంట్లోనే వర్తమాన, భూత అనేది 3 ఉన్నాయి అందులో. టైం சொன்னா వాట్ టైం நம்ம கேக்குறோம். అప్పుడు మనం టైం అని అనగానే ఏ టైం అని అడుగుతాం. அது ఫ్యూచర్ல இருக்குதா, ప్రెసెంట్ல இருக்குதா,
அது பாஸ்ட்ல இருக்கா நம்ம யோசிக்கிறோம். అది గతంలో ఉందా, ఇప్పుడు ఉందా, రేపు అవ్వబోతుందా అని మనం అడుగుతున్నాం. பில்லி கிரகம் என்கிற ஊழியக்காரர் ஒரு மிகப்பெரிய ஒரு ஊழியக்காரர். బిల్లీ గ్రహాం గారు అనే ఒక గొప్ప దైవ సేవకుడు, அவர் ஒரு illustration சொல்றாரு. ఆయన దీని గురించి ఒక మాట అన్నాడట. If you go for say apple, మీరు యాపిల్ అనే దాని దగ్గరికి వెళ్ళారనుకో, அந்த ஆப்பிள் எடுத்தனா இட்ஸ் கால்ட் ஆப்பிள். అది యాపిలే గాని ஆனா அதுக்குள்ள 3 காரியங்கள் அடங்கி இருக்குது. అందులో 3 రకాలైన తత్వము ఉంది. இட்ஸ் கால்ட் a skin, red color, అదొక red or green. తోలు ఉంది కదా, దానిపైన చర్మం లాగా ఉంటది కదా. அதுக்கப்புறம் உள்ள flesh, మాంసం ఉంది కదా లోపల. அதுக்கப்புறம் seed. ఆ లోపల విత్తనాలు ఉంటాయి కదా. இன்னைக்கு காலையில தான் அந்த பில்லி கிரகம் அத சொன்ன இந்த illustration நான் பார்த்தேன். ఆ బిల్లీ గ్రహం గారు చెప్పిన ఆ ఇలస్ట్రేషన్, ఆ వ్యాఖ్యానం ఈ రోజు అయ్యగారు చూశారట. But we will say this is called the apple. కానీ దాన్ని మాత్రం మీరు యాపిల్ అంటారు కానీ But it inside the 3 things are there. ఆ లోపల, ఆ పండు లోపల 3 రకాలైన పద్ధతులు ఉన్నాయి. இது மூன்றுமே சேர்ந்தது தான் ஆப்பிள். ఈ 3 కలిస్తేనే యాపిల్. అది இப்போ சீட் மட்டும் இருந்ததுன்னா அது ஆப்பிள்னு சொல்லுவோமா? ఆ విత్తనాన్ని పట్టుకొచ్చి ఇది యాపిల్ అంటే ఒప్పుకుంటారా? ஸ்கின் மட்டும் இருந்த ஆப்பிள் சொல்லுவோமா? ఆ తొక్క తీసుకొచ్చి ఇది యాపిల్ అంటే அந்த ఊరుకుంటారా? மூன்றுமே இணையும் போது தான் அதுக்கு பேர் ஆப்பிள் சொல்லுகிறோம். 3 కలిసి ఉన్న రోజున దాన్ని మనం యాపిల్ అని పిలుస్తాం. The fifth example, ఇంకొక 5వ ఉదాహరణ ట్రయాంగిల్ ని சொல்றோம். త్రిభుజాకారంగా ఉంటది కదా. ట్రయాంగిల్ మీన్స్ త్రిభుజాకారం, 3 కోణాలు, 3 sides. 3 కోణాలు. ஸோ ட்ரையாங்கிள்னு சொன்னா 3 சைடை கவுண்ட் பண்ணா மட்டும்தான் இட்ஸ் கால்டு ட்ரையாங்கிள். 3 ప్రక్కల ఒకే కొలత కలిగి ఉన్నప్పుడు దాన్ని త్రిభుజాకారం అని అంటాం. If you go for the square means it's called 4 sides it will come. స్క్వేర్ లాగా చూస్తే 4 కోణాలు ఉంటాయి, అట్లా కాదు ఇది. But it triangle means 3 side. ఇది త్రిత్వము లాగా ఉన్నది. அப்போ ட்ரையாங்கிள்னு சொல்லிட்டேன்னா 3 பகுதி இருக்கிறது போல, திருத்துவம் சொல்லும்போது பிதா குமார పరిశుద్ధ ఆవియానవర్. ఈ ట్రయాంగిల్ అని ఎలాగైతే అంటున్నామో అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని 3 ఒక్కటిగా ఉంటారు. సో ఇది పోలవో அந்த పరిశుద్ధ ఆవియానవரை நம்மால విளங்கி கொள்ள முடியும். అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు అని మనం అవగాహన చేసుకోగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం. இன்னும் இந்த தாட்டோட வேதத்தை நம்ம படிக்க 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 பரிசுத்த ஆவியானவருடைய செயல்பாடுகளை நம்மால உணர்ந்து கொள்ள முடியும். ఇదిగో ఇక్కడ నేనేమంటానంటే, ఇలాంటి ఆలోచనలతోటి మనం చదువుతూ 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 ధ్యానం చేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని గురించిన అనేకమైన విషయాలు మనకు అవగాహన అవుతాయి. பிதாவினிடத்திலே ஜெபிக்கணும், తండ్రి దగ్గర ప్రార్థించాలి, இயேசுவின் நாமத்திலே ஜெபிக்கணும், యేసయ్య పేరు మీద మనం ప్రార్థించాలి, பரிசுத்த ஆவியானவருடைய உதவியை கொண்டு ஜெபிக்கணும். పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ బట్టి మనం ప్రార్థన நம்ம చేయాలి. ஜெபத்துல கூட அந்த திருத்துவம் இருக்கணும். ఇదిగో ప్రార్థనలో కూడా త్రిత్వము ఉంది. நம்ம பிதாவை கேட்கிறோம் இயேசுவும் பரிசுத்த ஆவியானவரும் விட்டுறக்கூடாது. తండ్రిని అడుగుతున్నామని చెప్పి యేసు ప్రభుని, పరిశుద్ధాత్మని మనం దూరంగా నెట్టివేయడం కుదరదు. இயேசுவின் நாமத்தில தான் அந்த பதிலை நம்மால பெற்றுக்கொள்ள முடியும். యేసుక్రీస్తు నామములోనే మనకు ఆ బదులు వచ్చేది. எப்படி ஜெபிக்கிறது? మరి ఎలా ప్రార్థన చేయాలి? பரிசுத்த ஆவியானவருடைய உதவியோட தான் ஜெபிக்க முடியும். పరిశుద్ధాత్మని యొక్క సహాయమును బట్టి ఆ మాత్రం మనం అలా ప్రార్థన చేయగలుగుతాం. அங்கேயும் பரிசுத்த ஆவியானவர் தான் இருக்கிறாரு. అది అక్కడ కూడా పరిశుద్ధాత్ముడు అక్కడ పనిచేస్తూనే ఉన్నాడు. திருத்துவம் இல்லாமல் கிறிஸ்தவம் இல்ல. ఇప్పుడు త్రిత్వము లేకుండా క్రైస్తవ్యం లేదు. அதை நம்ம உறுதியாக ஆழமாக புரிந்து கொள்ளணும். ఈ విషయంలోనే మనం చాలా స్థిరంగాను చాలా గట్టిగా నిలబడి అవగాహన చేసుకునే వారిగా ఉండాలి. ஒரு சில நேரத்துல நம்ம ட்ரை பண்ணுவோம், I will pray 1 hour. నేను 1 గంట ప్రార్థన చేస్తామని మనం ప్రయత్నం చేస్తాం. இன்னைக்கு பாரு, இன்னைக்கு எவ்வளவு நேரம் உட்கார்ந்து ஜெபம் பண்றேன் பாரு. ఈ రోజు చూడు నేను ఎంత ప్రార్థన చేసేస్తాను అని అంటారు. டைம் பார்த்தா 12 o'clock. టైం అయిపోయింది 12. 12 o'clockல இருந்து 1 o'clock వరకు நான் ప్రేయర్ பண்ணுவேன். 12 గంటల నుంచి 1 గంట వరకు నేను విరామం లేకుండా ప్రార్థన చేసేస్తా. அப்படியே கொஞ்சம் முட்டி போட்டு நம்ம ஜெபம் பண்ண ஆரம்பிக்கிறோம். ఆ విధంగా మనం మోకాళ్ళు వేసేస్తాం, ప్రార్థన చేసేస్తాం. స్తోత్రం, పాట పాడుறோம், అద பண்றோம், ఇద பண்றோம். స్తోత్రాలు చెల్లిస్తాం, స్తుతులు చెల్లిస్తాం, పాటలు కూడా పాడేస్తాం. ஆனா అయితే ஜெபம் போகவே மாட்டுது. ప్రార్థన వెళ్ళడమే లేదు. நல்லா ஜெபம் பண்ணிட்டு அங்க பார்த்தா, తీరా ఎంత ప్రార్థన చేసి అలా చూస్తే, டைம் பார்த்தா టైం చూస్తే 5 minutes தான் போயிருக்குது. 5 నిమిషాలు జరిగింది, కదిలింది అంతే ఇప్పటికి.
உடனே நம்ம வாட்ச் பேட்டரி எதனாச்சும் போயிடுச்சா? ఓకే, బ్యాటరీ సరిలేదేమో, బ్యాటరీ ఆగిపోయి ఉండాలి. watch சரியில்லையான்னு 2 தட்டு தட்டுறோம். మనం వాచ్ సరిలేదు, బ్యాటరీ అయిపోయిందేమో అని 2 బాదులు బాదుతాం. இங்க தட்டக்கூடாது, ఇక్కడ అలా కొట్టడానికి కుదరదు. இங்க 2 தட்டு தட்டி నెత్తి మీద 2 బాదుకొని உன்னுடைய பலத்தில ஜெபிக்க முடியாது. నీ బలముతోటి నువ్వు ప్రార్థన చేయలేవు. we need the help of the Holy Spirit. నీకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి. அல்லேலூயா, హల్లెలూయా. அப்படி பரிசுத்த ஆவியில ஜெபிக்கும் போது పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేసేస్తే டைம் போறதே தெரியாது. అబ్బా టైం ఎప్పుడైపోయిందా అనే బాధ వస్తుంది మనకు. అప్పుడు 1 hour ஆயிடுச்சா, ఇది 1 అవర్ అయిపోయింది అప్పుడే. இப்பதான் ஜெபிச்ச மாதிரி இருந்தது. అయ్యో ఇప్పుడే ప్రారంభించాను, అప్పుడే అయిపోయింది టైం. அப்படி இல்லனா எப்படி நம்ம ஜெபிக்க ஆரம்பிப்போம்? ఏమండి, ఒకవేళ అలా లేదనుకోండి, అప్పుడు ఎలా ప్రార్థన చేస్తాం? ஒரு சில நேரத்துல முழங்கால் போட்டு ஜெபிக்க ஆரம்பிப்போம். ఒక్కొక్కసారి ఇలా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం. முழங்கால் போட்டு நேரா ஜெபிக்கணும்னு சொல்லுவோம். మోకాళ్ళు ఉండి అలాగా మనం ప్రార్థన చేస్తాం. இங்க நல்ல முழங்கால் படிக்கிறதுக்கு நல்ல ఇక్కడ cushion இருக்குது. బాగుందిలేండి, ఇది కొంచెం మెత్తగా ఉంది, அதனால அப்படியே நிக்கிறதுக்கு வசதியா இருக்கும். బాగుంది నాకు நம்ம నుంచోడానికి. 1 hour நான் முழங்கால்ல ஜெபிப்போம்னு சொல்லுவோம். 1 అవర్ నేను ఏకదాటిగా ప్రార్థన చేసేస్తా మోకాళ్ళు ఉండి. நான் ஜெபிக்க போறேன். నేను ప్రార్థన చేయబోతున్నా. 5 నిమిషத்துக்கு అப்புறம் 5 నిమిషాలు అయ్యేటప్పటికి அப்படியே வலிக்கிற மாதிரியே இருக்கு. కొంచెం నడు నొప్పి వచ్చినట్టు, அப்புறம் அப்படியே கொஞ்சம் மெல்லமா இப்படி வந்து, మళ్ళీ కొంచెం నెమ్మదిగా కిందకు కూర్చున్నట్టు, அப்புறம் இப்படி வந்து, మళ్ళీ అలా కిందకి వంగినట్టు. யோவான் ஸ்தானகன் பத்மோத்தீவுல சாஷ்டாங்கமா விழுந்து ஜெபம் பண்ணாரு பாருங்க. బాప్తిస్మిచ్చి అపోస్తులుడైన యోహాను గారు పద్మాస ద్వీపంలో సాష్టాంగపడి ప్రార్థన చేశాడు, చూసారా? 1 hour முடியறதுக்குள்ள நம்ம அப்படியே படுத்துருவோம். 1 అవర్ అయ్యేటప్పటికి మనం అలా నిలువుగా ప్రార్థన చేసేస్తాం పడుకొని. பலத்தை கொண்டு நம்மனால ஒண்ணும் செய்ய முடியாது. అందుకే మన సొంత బలంతో మనం ఏం ప్రార్థన చేయలేం. பரிசுத்த ஆவியானவருடைய பலன் இருக்குமானா, పరిశుద్ధాత్మని యొక్క బలమే గనక మనకు ఉంటే సహాయం. அது ஒரு வசனம் மட்டும் வாசிக்கிறேன், ஈவினிங்ல அதை நான் சொல்றேன். ரோமர் 8ஆம் அதிகாரம் 26ஆம் வசனம் சொல்லுகிறது. రోమాపత్రిక 8:26 వచనంలో మీరు గనక ఈ వాక్యాన్ని చదవండి, కానీ సాయంత్రం ఇదే వాక్యం మీద ఉంది. வாசிக்கும் போது అక్కడ మీరు ఆ వచనం చదివారు అనుకో, 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ஆமென். பாருங்களேன், நம்மளுடைய பலவீனங்களிலே பரிசுத்த ஆவியானவர் உதவி செய்கிறார். ఇక్కడ వచ్చిన వచనం ఏముందంటే, మన బలహీనతలో ఆయన వచ్చి మనకు సహాయం చేస్తున్నాడని రాశారు ఇక్కడ. நாம் ஏற்றபடி வேண்டிக் கொள்ள இன்னதென்று அறியாததுபடியினாலே ஆவியானவர் தாமே வாக்கு கடங்காத பெருமூச்சுகளோடு நமக்காக வேண்டுதல் செய்கிறார். మనము ఏ విధంగా ఏం అడగాలో ఇవి మనకు సరిగ్గా తెలియకపోవడం వల్ల మన తరపున పరిశుద్ధాత్ముడు మనలో ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడని రాశారు. அங்கேயும் நம்ம ஜெபத்திலும் சரி, ஊழியத்திலும் சரி, எல்லா விதத்திலும் சரி திருத்துவம் செயல்படுவதற்கு நாம் இடம் கொடுக்க வேண்டும். నేను ఒక్కటే అడుగుతున్నాను, మీరు సేవే చేయండి, పరిచర్య చేయండి, ప్రార్థనే చేయండి, ధ్యానమే చేయండి, ఏ విషయంలోనైనా కూడా త్రిత్వమైన దేవుడు నీతో ఉన్నాడు అని అందులో మాత్రం మీరు నిలిచేవారిగా కావాలి. அதை ముఖ్యத்துவப்படுத்த ఆరంభించినా அந்த மூவருடைய செயல்பாடு நமக்கு தேவைப்படுகிறது. ఈ త్రిత్వము అనే దానిని మీరు గనక మీ జీవితాల్లో అన్వయించుకోగలిగితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమైన దేవుడు మీతో పాటు ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటాడు. ஸ்பெஷலி இந்த மீட்டிங்ஸ்ல நம்ம எம்பசைஸ் பண்றது பரிசுத்த ஆவியானவரை. కానీ ఈ రోజు కూటాల్లో మాత్రం మన పరిశుద్ధాత్మ గురించే ప్రత్యేకంగా మనం వింటున్నాం. ஸோ அதனால அவர் உயர்ந்தவர் என்பதற்காக அல்ல, நம்மளுடைய அந்த இரண்டு பிரேயரே அந்த டாபிக்ல இருக்கிறனால அதை பற்றி நம்ம எம்பசைஸ் பண்ணி பேசுகிறோம். ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాను కాబట్టి మిగిలిన వాళ్ళని వదిలేసానని కాదు. ఇక్కడ టాపిక్ ప్రత్యేకంగా ఈ సంవత్సరపు ఆఖరి రోజుల్లో పరిశుద్ధాత్మ గురించి కాస్తంతన్నా తెలుసుకోవాలని ఆ ఉద్దేశంతో నేను చెప్పడం వల్ల ఆ విధంగా చెబుతున్నానే తప్ప త్రిత్వమైన దేవుడై ఉన్నాడు ఇక్కడ. ஆமென், அல்லேலூயா. ఆమేన్, హల్లెలూయా. நம்முடைய வாழ்க்கையில தொடர்ந்து அந்த பிராக்டிஸ் நம்ம பண்ண ஆரம்பிக்கும் போது ఆశీర్వాదத்தை உண்டாக்கும். కొనసాగుతూ మన జీవితాల్లో ఈ అభ్యాసత గనక అలవర్చుకోగలిగితే మనం ఆశీర్వాదాలు పొందడానికి యోగ్యులుగా పిలువబడతాం. సో ద వర్డ్ ట్రినిటీ అండ్ அதனுடைய బైబిలోடைய మీనింగ్ நம்ம இப்போ பார்த்தோம். ఇప్పుడు ఇంతవరకు మనం బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న త్రిత్వమైన దేవుడి గురించి చాలా విషయాలు మనం చూచాము.
மாலை நேரத்திலையும் ஒரு சின்ன டாபிக் முன்னாடி வந்து பரிசுத்த ஆவியானவரை அந்த துக்கப்படுத்துகிற காரியத்தை குறித்து நம்ம பார்க்கலாம். సాయంత్రం మనము పరిశుద్ధాత్మని ఏ విధంగా మనుషులు దుఃఖపరుస్తున్నారో అది కూడా మనం చూడాలి. இன்னைக்கு நம்ம மறுபடியுமாக நேற்று நம்ம பேலன்ஸ் விட்டோம் பாருங்க, ஒரு 4 காரியங்களை பார்த்தோம். నిన్న మనం 4 కార్యాలు విన్నాము కదా, చూచాము కదా. பரிசுத்த ஆவியானவரை நாம் பெற்றுக்கொள்ளவும் பெற்றுக்கொண்டவர்கள் அடுத்தடுத்த நிலைக்கு போவதை குறித்து நாம் பார்த்தோம். నిన్న పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పొందుకున్న తర్వాత ఒక్కొక్క అనుభవం గుండా మనం ఇంకా లోపలికి వెళ్ళాలి, అనుభవంలోకి వెళ్ళాలి అని చెప్పాను. அதுதான் எசேக்கியேல் 47 இருந்தும் பார்த்தோம். 47 యెషయా గ్రంథములో నుంచి నేను ఆ విషయాలు మీకు నేను చెప్పడం జరిగింది. నంబర్ 1 சொன்னோம், pray and ask to God to Holy Spirit. మీరు అడగాల్సింది మొదట ఏంటంటే పరిశుద్ధాత్మని నాకు కావాలి అని అడగాలి. அப்ப கேட்கும் பொழுது பரிசுத்த ஆவியானவர் அதை தருவார். పరిశుద్ధాత్మని మీరు అడిగారు అనుకోండి, అప్పుడు ఆయన మీకు ఇవ్వబడతాడు. இன்னும் ஈவினிங்கும் நான் அதை இன்னும் தெளிவுபடுத்த விரும்புகிறேன். பரிசுத்த ஆவியானவர் நமக்குள் வந்து விட்டால், పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చేసాడు అనుకోండి, వాట్ ఈస్ ద ఐడెంటిఫికేషన్, ఇక దాని యొక్క ప్రత్యేకత ఎలా ఉంటుందో మనలో అది చూడాలి. இப்போ உங்களுக்குள்ள பரிசுத்த ஆவியானவர் இருக்கிறாரா இல்லையா? ఇప్పుడు మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? இருக்கிறாரு, ఉన్నాడు, ஆனா இல்ல, కానీ లేడు. நமக்கே கொஞ்ச நேரத்துல கன்ஃபியூஷனா இருக்குது. మనకు కూడా కొంచెం ఇది ఏదో ఎలాగో ఉంది కదా. మరి అలాగంటే நான் தான் அந்நிய பாஷை பேசவே இல்லையே, అయ్యో నేను అన్య భాషలు అసలు మాట్లాడలేదు కదా. அப்ப பரிசுத்த ஆவியானவருக்கும் எனக்கும் சம்பந்தம் இருக்குதா? అయితే పరిశుద్ధాత్ముడికి నాకు ఎలాంటి సంబంధం ఉంది? ఈవినింగ్ அதை பற்றி சொல்றேன், విత్ అండ్ ఇన్. మనతో మనలో అనే దాని గురించి చూద్దాం. நம்மோடு நமக்குள்ள, మనతో మనలో అనే మాట డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం. ఇది అదే நம்ம ఈవినింగ్లயும் பார்க்கலாம். సాయంత్రం మనం దీని మీద మనం చూడబోతున్నాము. సో డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. మీరు వేరేగా అనుకోవద్దు ఇంకా. ஆனா ஆண்டவரே என்ன பரிசுத்த ஆவியினால நிரப்புங்க, ప్రభువా నన్ను పరిశుద్ధాత్మతో నింపి తీరాలి అని అడగండి. ஒவ்வொருவரும் డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో రకరకాల అనుభవాలు గుండా ఉండే ఆ బహుమానాలు ఉన్నాయి. ஒவ்வொருவருக்கும் வித்தியாசமான முறையிலே ஆண்டவர் தன்னை வெளிப்படுத்துகிறார். ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన ప్రత్యక్షతలు ఇచ్చుకుంటూ తను తాను కనపరుచుకుంటాడు. But we should not say this is high level, this is low level. అందుచేత వీళ్ళకి పెద్దగా ఎక్కువ ఉన్నారు పరిశుద్ధాత్మలో, వీళ్ళు తక్కువ ఉన్నారు ఆ భావన ఉండకూడదు. பரிசுத்த ஆவியானவர் இருக்கிறது தான் நம்முடைய ஸ்பெஷலே. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అంటే అదే మనకి చాలా చాలా గొప్ప. ஒரு சிலவங்களுக்குள்ள ப்ராஃபஸி gift work ஆகும். కొందరిలో ప్రవచించే అట్లాంటి ఒక వరము ఉంటది. ஒரு சிலவங்களுக்கு అன்பు కూరుகிற వరం క్రియ செய்யும். కొందరిలో మాత్రం భలే ప్రేమ చూపడంలో వాళ్ళు ఆరితేరిన వారిగా ఉంటారు. நமக்கு எது பெருசா தெரியும்? ఇందులో మనకి ఏది గొప్పగా కనిపిస్తుంది చెప్పండి? Prophecy is the biggest gift. ప్రవచనం చెప్పడం మాత్రం అదే పెద్దగా ఉంది అని అనుకుంటా. தலையில கை வச்ச உடனே எல்லாத்தையும் சொல்லிடுறது, తల మీద చేతులు పెట్టగానే అన్ని విషయాలు చెప్పేయడమే. அதனாலதான் ஒரு சிலவங்க என்ன பண்றதுன்னா, எங்க நாச்சி தீர்க்கதரிசி வரம் பெற்றவர்னு சொன்னா ஓடிடுறது. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడైనా మీటింగ్లు కూడా ఏంటంటే ఆయన ప్రవచనాల యొక్క భావాలు చెప్పే సేవకుడు అని అన్నారంటే చాలు పరిగెట్టుకుని పబ్లిక్ వెళ్ళిపోతున్నారు ఆయన దగ్గరికి. ఎందుకు? எங்க சர்ச்சில் பாஸ்டர் சொல்லவே மாட்டாரு. మా పాస్టర్ గారు అసలు ఇలాంటివి చెప్పడు కదా. சொல்லணுமா சொல்லுங்க, நாங்க சொல்றோம். చెప్పాలా చెప్పొద్దా అని మేమేమంటున్నాం మరి? இல்ல, சொல்லணும்னா நாங்க சொல்றோம். చెప్పాలి అంటే మేము చెప్తాం మరి. ஆனா நீங்க கேட்க மாட்டீங்க. కానీ మేము చెప్తాం కానీ మరి మీరు వింటారా? ஒவ்வொரு நாளும் ஆண்டவர் இந்த பலிபீடத்திலிருந்து தீர்க்க தரிசனமா தான் பேசிட்டு இருக்காரு. ఇదిగో ప్రతిరోజు కూడా ప్రభువారు ప్రవచనంలాగే విషయాలన్నీ చెబుతూ ఉంటాడు సేవకుడి ద్వారా. அது வேணாம், అది వద్దు. தலையில கைய வச்சு నెత్తి మీద చెయ్యి పెట్టి ஒரு అన్య భాష பேசி ఒక అన్య భాష మాట్లాడేసి, మగలే, కుమార్తె, మగనే, కుమారుడా, యేసు కాన్బికిరార్. యేసు ప్రభు చూపిస్తున్నాడు. ఏమి చూపిస్తారు? என்ன காண்பிக்கிறாரு. உடனே நம்ம எனக்கு தெரியாதது அவருக்கு தெரிஞ்சிருச்சு. అది నాకు తెలియదు, ఆయనకి మాత్రం ఇవన్నీ బయటకు వచ్చినాయి, ప్రత్యక్షపరచబడ్డాయి.
நான் பைபிள் காலேஜ் படிச்சு முடிச்சேன். అయ్యగారు బైబిల్ కళాశాల చదివి ముగించాక முடிச்ச பிறகு நான் ஃபர்தர் స్టడీకి పోగలామా పోగ వేణావా, ఆ తర్వాత ఇంకా పై చదువులకు వెళ్ళాలా వెళ్ళకూడదా అనే ఆలోచనలో పడ్డారు. மாஸ்டர் டிகிரிக்கு போகலாமா வேணாவான்ட்டு குழப்பமா இருந்தது. ఇంకా పై చదువులకు వెళ్ళాలా వెళ్ళొద్దా అని అనుకుంటున్నారట. அப்போ வந்து எங்க ஃப்ரெண்ட்ஸ் எல்லாம் சொன்னாங்க, அங்க ஒரு ப்ராஃபட் இருக்கிறாரு, நம்ம எல்லாரும் போய் கேட்கலாம். అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ప్రవచనాలు చెప్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం అందరం అడిగితే చెప్తాడు మనకి. நான் என்ன பண்ணேன்னு சரி எல்லாரும் போனோம். సరేలే ఏం చెప్తాడో చూద్దామని వెళ్ళారట. என் தலையில எல்லாரும் தலையில கை வச்சு அதுன்னு சொன்னாரு, தனித்தனியா பர்சனலா சொன்னாரு. వీళ్ళందరూ కూడా వెళ్ళారు, కానీ వేరువేరుగా ఒక్కొక్కరికి వేరువేరుగా చెప్పాడు. என் தலையில கையை வச்சுட்டு అయ్యగారు తల మీద చేయి పెట్టి, ரொம்ப மீன்களை நான் பார்க்கிறேன். బాబు నీ విషయంలో చాలా చేపలు చూస్తున్నాను నీ దగ్గర, உன் கையில வலை இருக்குது, నీ చేతిలో వల ఉంది. அதுக்கப்புறம் இதை சொல்லிட்டு இதனுடைய அர்த்தம் என்னன்னு கேட்டேன். అప్పుడు ఇది చెప్పాడు. చెప్పిన తర్వాత దీని భావం చెప్పండి అని అడిగాడట. அவர் சொன்னாரு, நீ பைபிள் காலேஜுக்கு மாஸ்டர் டிகிரிக்கு போகாத, மீனெல்லாம் ரெடியா இருக்குது, வலையும் ரெடியா இருக்குது, அதை போய் பிடிச்சிட்டு சர்ச்சு நடத்துட்டாரு. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు బైబిల్ కళాశాలకు వెళ్ళొద్దు, వెళ్ళే చదువు నీకు లేదు, ఎదురు చేపలు రెడీగా ఉన్నాయి, చేతిలో వల ఉంది, వేస్తే చాలు చేపలు పడతానే ఉంటాయి ఇక నీకు అని చెప్పారట. நான் வந்து அங்க கேட்டுட்டு எங்க சர்ச்சுக்கு வந்தேன், நான் இருக்கிற சர்ச்சுக்கு. అక్కడి నుంచి వచ్చి వీళ్ళ సంఘానికి వచ్చారట, అయ్యగారు వెళ్ళే చర్చికి. அப்ப எங்க பாஸ்டர் சொன்னாரு, நீ இதோட நிறுத்திடாத, நீ இன்னும் படிக்கணும்னு சொன்னாரு. వీళ్ళ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, నువ్వు ఇక్కడితో చదువు ఆపొద్దు, ఇంకా చదవాలి అని చెప్పాడట. ஏன்னா இன்னும் படிச்சேன்னா உனக்கு வயது இருக்குது, இன்னும் ஆண்டவருக்காக நீ பயன்பட முடியும். నీకు వయసు ఉంది కాబట్టి నువ్వు ఇంకా చదువు, చదివితే రాబోయే రోజుల్లో గొప్పగా ప్రయోజకుడిగా ఉంటావు. என்னாலதான் படிக்க முடியல, నేను చదవలేకపోయాను నాన్న, బైబిల్ కాలేజీకి పోக முடியல, நான் ஊழியம் செய்யறேன், ஆனா நீ போய் படி அப்படின்னு. నేను బైబిల్ కళాశాల చదవలేదు, నాకు ఆ భాగ్యం దొరకలేదు, నువ్వైతే చదువు నాన్న అని చెప్పారట. இப்போ எங்க பாஸ்டர் பேச்சா நான் கேட்பேன். ఇప్పుడు నేను నా పాస్టర్ గారు చెప్పే మాట వింటానా నేను? ப்ராஃபட் అక్కడ చెప్పాడు చూడు ప్రవక్త, மீன் தலையில ஓடிக்கிட்டே இருக்குது, నెత్తి చుట్టూ చేపలు తిరిగేస్తున్నాయి నాకు ఇక. ஆனா நான் டெல்லியில் வந்து இதுக்காக அப்ளிகேஷன்ஸ் எல்லாம் போட்டேன். అయ్యగారు ఏం చేశారంటే, ఢిల్లీకి పోయి చదువుకోవాలని చెప్పి అప్లికేషన్లన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. சொன்னாங்கன்னு போட்டுட்டேன். పాస్టర్ గారు చెప్పారు కదా అని చెప్పి నా అప్లికేషన్ పెట్టుకున్నా. ஆனா காலிங் லெட்டர் வரல. కానీ నాకు విచిత్రం ఏంటంటే, నన్ను రమ్మని వాళ్ళు ఆహ్వానించలేదు. அப்பவே புரிஞ்சுக்கிட்டே இந்த ப்ராஃபட் சொன்னது நடக்க போகுது, அதனால தான் காலிங் லெட்டர் வரலன்னு நினைச்சேன். చూసావా, నన్ను వాళ్ళు పిలవలేదు కాబట్టి దీని అర్థం ఏంటంటే, ప్రవక్త ముందే చెప్పాడు, నువ్వు చదవద్దని చెప్పాడు, ఇది కూడా కరెక్టే కదా అని అనిపించింది నాకు. ஏன் வரலன்னா அதுக்கப்புறம் ஃபோன் பண்ணா அவங்க சொல்றாங்க, பேச்சுலர் டிகிரியோட மார்க் லிஸ்ட் நீங்க அட்டாச் பண்ணல, அதனால நாங்க அனுப்பலன்னாங்க. వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు చదివే బ్యాచిలర్ డిగ్రీ చేసావు కదా, దాంతోపాటు మార్క్ లిస్ట్ పెట్టలేదు, అది పెట్టుంటే ఈ పాటికి నీకు అప్లికేషన్ ఆహ్వానం వచ్చేదని చెప్పారట. ఫోన్ చేస్తే అదే మైండ్లో இருந்ததுனால அதற்காக முயற்சி எடுக்கவே இல்லை. ఇప్పుడు ఏం చేశాడంటే, నాకు ఆ ప్రవక్త చెప్పిన మాటే గుర్తొచ్చేసి ఇక ఇది వేస్ట్లే అని చెప్పేసి దీని మీద మనసు పెట్టుకోలేదట. எங்க பாஸ்டர் வந்து புஷ் பண்ணிக்கிட்டே இருக்கிறார். కానీ ఏళ్ళ పాస్టర్ గారు ఏం చేస్తున్నాడంటే, నువ్వు వెళ్ళాలి అక్కడ చదవడానికి. அங்க ఫోన్ பண்ணி சரி మార్క్ లిస్ట్ కొరియర్ல வரட்டும், நீங்க வந்துருங்கன்ட்டு சொல்லிட்டாங்க. వాళ్ళు ఏం చేశారంటే, కొరియర్లో మార్కు లిస్ట్ రాని, నువ్వైతే వచ్చేసే స్టూడెంట్గా చదవడానికి అని అన్నారట. அங்க போயிட்டேன். అయ్యగారు వెళ్ళారు అక్కడికి. 7 days after courier it came. 7 రోజుల తర్వాత మార్కు లిస్ట్ అక్కడికి వచ్చింది. அப்புறம் அங்க ஜாயின் பண்ணேன். జాయిన్ అయ్యారు. ஒரு 3 மாசத்துக்கு அப்புறம் எனக்கு டைஃபாய்டும் మలేరియాவும் అట్ టైం வந்தது. ఒకేసారి అక్కడికి వెళ్ళాక 3 నెలలకి టైఫాయిడ్ తర్వాత మలేరియా రెండు కలిసి వచ్చినాయట ఈయనకి. இப்போ நான் என்ன நினைக்கிறது, ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అయ్యగారు? నినివేకి ఆండవర్ పోసన్నా నా దర్శీసుకు వంద మరి. నినివేకి వెళ్ళరా బాబు అంటేనేమో దర్శీసుకు వెళ్ళినట్టుంది యోనా గారి గురించి. ஆண்டவர் தான் எனக்கு இந்த மலேரியாவும் டைஃபாய்டும் கொடுத்து என்னை வீட்டுக்கு அனுப்புறாரு, அந்த ப்ராஃபெட் சொன்னதே நினைச்சிட்டு இருக்கேன். ఇప్పుడు ఆ ప్రవక్త చెప్పినట్టుగా నాకు ఇప్పుడు ఆలోచనలు ఎలా వచ్చినాయి అంటే, దేవుడు కావాలనే నాకు ఈ బలహీనత పెట్టాడు, అందుకని నోరు ఎత్తకుండా ఇంటికి వచ్చేయడం మొదలెట్టాను. அங்க என் ஃப்ரெண்டு சுனில் அண்ட் விஜய் ஃப்ரம் ராஜமன்றி he encouraged, this is the devil's work, overcome and we will pray. ఇది సైతాను పని అని చెప్పి ఎవరు సునీల్ సురేష్ ఎవరో విజయ్ అనే ఇద్దరు రాజమండ్రికి చెందిన వాళ్ళట. వాళ్ళు చెప్పారట, ఇది సైతాన్ క్రియ, దీన్ని నువ్వు నెగ్గాలి, ఓడించాలి అన్నారట. அப்புறம் ஆண்டவர் கிருபையில 2 வருஷம் முடிச்சேன். ఏమైనా 2 సంవత్సరాలు అక్కడ చదివారట అయ్యగారు. அது மறந்துட்டேன்.
అది మర్చిపోయారు. ஆனா அதுக்கப்புறம் நான் ஊழியத்துக்கு வந்த பிறகு ఆ తర్వాత పరిచర్యకు వచ్చాక மிக தாழ்மையோடு சொல்றேன், చాలా ఓపికగా చెప్తున్నాను, తగ్గించుకోండి. பிரசன்ட் வந்து இந்த 15 இயர்ஸ்ல ஒரு 25ல இருந்து 30 வேதாகம கல்லூரியில டீச் பண்ணிக்கிட்டு இருக்கேன். ఇప్పుడు ఈ 15 இல்ல, இந்த 15 வருஷத்துல டீச் பண்ணியிருக்கிறேன். அட் பிரசன்ட் ஒரு 5 காலேஜ்ல டீச் ఇప్పుడు பண்றேன். 15 సంవత్సరాలుగా అయ్యగారు దగ్గరగా చాలా కాలేజీల్లో ఒక 25 కాలేజీల వరకు అక్కడక్కడ చెబుతూ వచ్చారట. కానీ ఇప్పుడైతే 5 కళాశాలల్లో వాక్యాలు చెబుతూనే ఉన్నారు రోజు. இப்போ இது மாதிரிலாம் கொஞ்சம் விளக்கி சொல்றதுக்கு ఈ విధంగా ఓపికగా చెప్పడానికి நான் ஒருவேளை నేనొక విధంగా அந்த ப்ராஃபட் கல்ல போறதா நல்ல போறதா அது நான் சொல்லல. ఇప్పుడు ఆ ప్రవక్త చెప్పింది కరెక్టా తప్ప ఒప్ప నేను అంటలేదు ఇప్పుడు. ஆனா ஆண்டவர் என்னோடு பேசினதுக்கு நான் என்னை அர்ப்பணித்த போது ప్రభువారు నాతో మాట్లాడాడు గనుక నేను సమర్పించుకోవడం వలన இந்த வரைக்கும் கர்த்தர் ஆசீர்வதித்து வருகிறார். ఈ రోజు కూడా నేను ఆశీర్వాదకరంగానే அல்லேலூயா சொல்லுங்களேன். హల్లెలూయా. So, பரிசுத்த ஆவியானவர் என்பவர் పరిశుద్ధాత్ముడు అనే ఆయన தீர்க்க தரிசன வரத்தை ஒருத்தருக்கு கொடுக்கிறார் என்று சொன்னால், ఏమండి ప్రవచనము వరము అనేది ఒకరికి ఇచ్చినప్పుడు அந்த தீர்க்க தரிசனம் மூலமாய் ஒருத்தருக்கு ஆண்டவர் வெளிப்படுத்துகிறார் என்றால், ప్రవచన రూపములో ఒక వ్యక్తికి ప్రభువారు తన్ను కనుపరుచుకోగలిగితే, ஃபார் எக்ஸாம்பிள் ஒன்னு சொல்றேன் உங்களுக்கு, ఒక మాట చెప్తాను నేను మీకు. பாஸ்டர் ப்ராஃபட், నేను ప్రవక్తనే అనుకోండి. இப்ப இயேசுவை நான் ஏற்றுக்கொள்ளாம வரேன் பாஸ்டர் கிட்ட. యేసు ప్రభువారు అంటే ఏమిటో తెలియకుండా వచ్చారు ఇప్పుడు ఆయన నా దగ్గరికి. இயேசு பேசுறது எனக்கு தெரியாது, యేసు ప్రభు ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు. ஆனா இதே அந்த பக்கம் வரும்போது, కానీ అటువైపుకు వచ్చినప్పుడు நீங்க எல்லாம் ரட்சிக்கப்பட்டு இயேசுவாலே தெரிந்துபட்டீங்க, பரிசுத்த ஆவியினால் நடத்தப்படுறீங்க. మీరందరూనేమో యేసు ప్రభు వారి గురించి ఎరిగిన వారు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారు మీరు. இப்போ எனக்கு ப்ராஃபட் முக்கியமா உங்களுக்கு ப்ராஃபட் முக்கியமா? ఇప్పుడు ప్రవక్త అనేది ఆయనకు ముఖ్యమా లేకపోతే మీకు ముఖ్యమా? ప్రవక్త எனக்கு தான் முக்கியம். ఆయనకే ముఖ్యం. So prophecy gifts, it's working for the mostly for the those who can't understand the word of God. ఇప్పుడు దేవుని వాక్యము అవగాహన కాని వాళ్ళకి మాత్రమే ప్రవచనం అనేది అవసరమై ఉంటుంది. உங்களுக்கு தீர்க்க தரிசனம் வேணுமா? మీకు ప్రవచనం కావాలా? வேணும், అవసరమే. ஏன்னா அந்த prophecy gift கொடுக்கிற பரிசுத்த ஆவியானவரே உள்ள இருக்கிறாரு. ఇప్పుడు ఈ ప్రవచన భాగాన్ని వెల్లడి చేసే పరిశుద్ధాత్ముడే మీ లోపల ఉన్నాడు కదా. You no need to search prophets. నువ్వు ఇప్పుడు వెళ్ళి ప్రవక్తని వెతుక్కోకూడదు నువ్వు. ஏன்னா அந்த prophecy gifts உங்களுக்குள்ள இருக்குது. ఆ ప్రవచన వరమే ఆయనే నీలో ఉన్నాడు. அல்லேலூயா சொல்லுங்களேன். హల్లెలూయా చెప్పరా. அப்ப பரிசுத்த ஆவியானவர் உள்ள வந்துட்டா எல்லா வரங்களும் உங்களுக்கு என்ன தேவையோ அதுக்கு ஆட்டோமேட்டிக்கா அது ஒர்க் அவுட் ஆகும். పరిశుద్ధాత్ముడు మీ లోపలికి వచ్చిన తర్వాత ఏ రకంగా ఎప్పుడు ఏ పని జరగాలో అవి చెప్పుకుంటూనే వచ్చేస్తాడు ఆయన. சின்னது பெருசுன்னு இல்ல, అందులో చిన్న గిఫ్ట్ అనో పెద్దది అనే మాట ఉండదు. அப்போ யார் ப்ராஃபட்ஸ தேடி தேடி ஓடுவாங்க? ఎవరబ్బా ఎక్కువగా ప్రవక్తలు అని చెప్పి పరిగెడతారు చూడండి. ఎవరు ఎవరు? யாரு? கர்த்தருடைய வார்த்தைக்கு தங்களை ஒப்பு கொடுக்காதவங்க, அது ப்ராஃபஸி என்று ஏற்றுக்கொள்ளாதவர்கள் தான் எங்கனாச்சு போய் கேட்க முயற்சி எடுப்பாங்க. దేవుని వాక్యాలు ఎరుగని వారు, వాక్యము వైపు మల్లని వాళ్ళు అప్పుడు అక్కడ ఏం చెప్తారో ఇక్కడ ఏం చెప్తారో అని అలా రంకిలు వేసుకొని వెళతారట. నాట్ అగైన్స్ట్ టు ద ప్రాఫిట్స్. నేను ప్రవక్తకు వ్యతిరేకంగా నేను వాక్యం చెప్పట్లేదు ఇక్కడ. அவங்க சொல்றத கன்ஃபர்மேஷன் வேர்ட்ல இருந்து பண்ணக்கூடாது. தேவன் நமக்கு ஃபர்ஸ்ட் சொல்றத அவங்க கன்ஃபார்ம் பண்ணலாம். ఇప్పుడు దేవుడు మనకు చెప్పింది, వాళ్ళు చెప్పిన దాంట్లో కరెక్ట్ అవ్వడానికి ఛానల్ ఉంటుంది, కానీ వాళ్ళు చెప్పేది తీసుకొచ్చి బైబిల్లో అని ఇలా వెతికి ఇక్కడ కన్ఫర్మ్ అయ్యిందని చెప్పడానికి వీల్లేదు. కన్ఫ్యూజన్ ஆயிடக்கூடாது. అలాంటి కన్ఫ్యూషన్ రాకూడదు మనకి. బైబిల్లో ఆండவர் உங்களோட ப்ராஃபஸியா பாஸ்டரோட బైబిల్ படிக்கும்போது உங்களோட பரிசுத்த ஆவியானவர் பேசுறாரு. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలాగంటే ఇప్పుడు సేవకులు వాక్యం చెప్తూ ఉండగానే అందులో నుంచి ఆయన పరిశుద్ధాత్ముడు తన యొక్క ప్రవచనాన్ని చెప్పేస్తాడు. நீங்க ஒரு இடத்துக்கு போறீங்க, మీరు ఒక చోటకి వెళుతున్నారు, டக்குன்னு ஒருத்தர் பார்த்து சொல்றாங்க, உங்களுக்கு கர்த்தர் சொன்னதையே அவர் சொல்றாரு. ఇక ప్రభు చెప్పింది అప్పుడు వెంటనే చెప్పేస్తాడు ఒక ఆయన. அப்போ என்ன பண்ணிக்கலாம்? கன்ஃபார்ம் பண்ணிக்கலாம், దాన్ని ఆమోదించవచ్చు. అప్పుడు இப்போ யாரோ ஒரு ப்ராஃபட் உங்க தலை மேல கைய வச்சு
நாளைக்கு வந்து BMW காரு உங்க வீட்டு வாசல்ல நிற்கும். ఇప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చేసి నీ నెత్తిమే చేయబెట్టి రేపటికి కరెక్ట్గా BMW కారు నీ ఇంటి ముందు వచ్చి నిలబడుతుంది అన్నాడు. என்ன பண்ணலாம்? ఏం చేయాలి ఇప్పుడు? கையும் காலும் ஓடாது. కాళ్ళు చేతులు కదిలితే కదా ముందు. அவர் சொன்னாரு, ఆయన చెప్పాడు. ஆனா ஆண்டவர் சொன்னாரா? మరి ప్రభు చెప్పాడా? அவர் சொன்னது நடக்காமல் போகலாம், అతను చెప్పేది ఒకవేళ జరగకపోవచ్చు. ஆனா ஆண்டவர் ஒருவேளை உங்க வீட்டுல இது நிக்கணும்னு அவர் வாக்குத்தத்தம் பண்ணினார்னா நிச்சயம் அதை செய்ய அவர் வல்லவராய் ఇప్పుడు இருக்கிறார். దేవుడే గనక నీ ముందు అలా వచ్చి నిలబడాలి అని అలాంటి విషయాలు చెబితే గనక ఖచ్చితంగా వచ్చి అది నిలబడితే, ఎందుకంటే అది ఆయన చేసిన వాగ్దానం. ஸோ இன்னும் கன்ஃபர்மேஷன் ஆண்டவர் என்னோட பேசுங்க, பரிசுத்த ஆவியானவரே தெளிவுபடுத்துங்கன்னா he will say what clearly. ఇప్పుడు నువ్వు ప్రభు నాకు ఇంకా అవసరంగా తెలుసుకోవాలని ఉంది, ఇంకా నాకు తేటతలం చేయండి అని నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. அப்ப பரிசுத்த ஆவியானவரை கேட்கணும், పరిశుద్ధాత్మని అడగాలి, ரிப்பெண்டன்ஸ் ஆன மனம் திரும்பணும். ரெண்டாவது, నేను రెండో విషయం చెప్పాను, మారు మనసు ఉండాలి. అందులో மனம் திரும்பும் போது அந்த பழைய வாழ்க்கையெல்லாம் விட்டு விட்டு வரணும். మారు మనసు పొంది తగిన స్థాయిలో అన్ని వదిలేసి రావాలి. அதுவும் வேணும் இதுவும் வேணும்னு இருக்கக்கூடாது. లేదండి నేను అలాగా ఉంటాను, మీరు ఏదో చెప్తున్నారు ఇలాగా ఉంటాను అంటే కుదరదు. மூன்றாவது சொன்ன கிறிஸ்துவின் மேல விசுவாசம் வைக்க வேண்டும், இயேசு கிறிஸ்துவின் மேல. మూడవది నేనేం చెప్పానంటే యేసు ప్రభువు మీదనే మీ గురి ఉండాలి, విశ్వాసం ఉండాలి. அதுக்கப்புறம் நான்காவது டிசையர் அண்ட் ஹங்கர் ஃபார் த வேர்ட் ஆஃப் காட். నాలుగవది నేను వాక్య విషయంలో తృష్ణ, వాక్య విషయంలో దప్పిక ఉండాలి అని చెప్పాను. இன்றைக்கு நான் ஐந்தாவது காரியத்தை நம்ம பார்க்கலாம். ఇప్పుడు నేను ఐదవ కార్యం నేను చెబుతున్నాను, obedience to the word of God. దేవుని వాక్యమునకే విధేయత చూపాలి. அப்ப பரிசுத்த ஆவியானவரை நீங்க பெற்றுக்கொள்ள வேண்டும் என்றால், ఇదిగో పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి అని నీకు ఉంటే நீங்க கீழ்ப்படிய வேண்டும். మీరు ముందు లోబడే తత్వం ఉండాలి. அதே போல பரிசுத்த ஆவியானவர் நமக்குள்ள இருந்து பெருக வேண்டும் என்றால் நாம் கீழ்ப்படிதலை கற்றுக்கொள்ள வேண்டும். అలాగే పరిశుద్ధాత్ముడు మనలో ఎక్కువగా కనబడాలి అనే ఆశ ఉన్నట్లయితే కూడా అప్పటికి కూడా మనం ఎలా ఉండాలంటే విధేయత కలిగిన వారిగా ఉండాలి. அப்போஸ்தலர் 5ஆம் அதிகாரம் అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 32வது వచనத்தை వాసింగ. 32వ వచనాన్ని మనం చదివితే దేవుడు, చదవండి, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. இங்கே வசனம் சொல்லுகிறது, தேவன் தமக்கு கீழ்ப்படுகிறவர்களுக்கு தந்தருளின பரிசுத்த ஆவியும். ఇక్కడ దేవుడు తనకు విధేయులైనటువంటి వారికి పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించాడని వ్రాయబడింది ఇక్కడ. So obedience is important to receive the Holy Spirit. పరిశుద్ధాత్మ నీకు అవసరము అనేది నీకు ఉంటే గనుక తప్పకుండా ముందు మర్యాదగా విధేయత నేర్చుకోవాలి. சொல்றார், எருசலேம்ல போய் காத்திருங்கன்றாங்க, அதுக்கு ஒபே பண்ணி அங்க போய் வெயிட் பண்றாங்க. యెరూషలేముకు వెళ్ళి మీరు అక్కడ వేచి ఉండాలి అని చెప్పినప్పుడు అట్లాగే అలాగా అని అనుకోకుండా వాళ్ళందరూ వెళ్ళి సమిష్టిగా అక్కడ వేచి ఉన్నారు. நம்முடைய மேற்படி முன்னாடி கீழ்ப்படிதான் முதல் படி. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన పై వాళ్ళు చెప్పినప్పుడు విధేయత చూపండి అంటే చూపాలి. நம்ம மேலே போனோம்னா கீழ்ப்படியணும். మనము బాగా హెచ్చు స్థాయికి వెళ్ళాలి అంటే విధేయత అనేది మనకు అలవాటు కావాలి. இப்போ கீழ்ப்படிதல் சொன்னா என்ன? మరి లోబడడం అంటే ఏమిటి? அப்போ இதுல முக்கியமாக 2 விதமான காரியத்தை சொல்லுகிறது. ఇందులో కూడా 2 రకాలైన కార్యాలు ఉన్నాయట. One is the baptism. ఒక్కటేమో బాప్తిసం తీసుకోవడం. உங்களுக்கு 2 వచనத்தை காண்பிக்க விரும்புகிறேன். 2 కార్యాలు నేను చూపిస్తాను వచనాలు. பரிசுத்த ஆவியை பெற்ற பிறகு பாப்டிசம் எடுத்தாங்க. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు బైబిల్లో. அதே போல பாப்டிசம் எடுத்த பிறகு பரிசுத்த ஆவியானவரை பெற்றவங்க இருக்கிறாங்க. బాప్తిసం తీసుకున్న తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. இப்போ நம்ம சர்ச்லயும் ஒரு சில நேரத்துல பார்க்கலாம், பாப்டிசத்துக்கு முன்னாடியே பரிசுத்த ஆவியை பெற்றவங்க இருப்பாங்க, அதுக்கப்புறமா பெற்றவங்க இருப்பாங்க. బాప్తిసం తీసుకోవడానికి ముందుగానే పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు మన సంఘాల్లో కూడా ఉన్నారు. లేదా అలా కాకపోతే ఏది బాప్తిసం తీసుకోక ముందు తీసుకున్న తర్వాత కూడా పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు ఉంటారు. Acts chapter 8 verse 14. 8:14 చదవండి. అపోస్తుల కార్యాలు. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. தொடர்ந்து வாசிங்க.
వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసునామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. அங்க பாருங்களேன், ஞானஸ்நானம் எடுத்திருக்காங்க, ஆனா பரிசுத்த ஆவியானவரை பெறலைங்க. వీళ్ళు బాప్తిసం తీసుకున్నారు కానీ పరిశుద్ధాత్మను మాత్రం ఇంకా పొందుకోలేదు. 16வது వచనం சொல்லுகிற அவர்கள் பரிசுத்த ஆவியை பெறும்படிக்கு அவர்களுக்காக ஜெபம் பண்ணி அவர்கள் மேல் கைகளை வைத்தபோது அவர்கள் பரிசுத்த ஆவியை பெற்றார்கள். వారి మీద చేతులుంచి అప్పుడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ అనే వరాన్ని వాళ్ళు పొందుకున్నారు అనేది తర్వాత వచనాల్లో చదువుతున్నాం. Here we say first baptism and second is the Holy Spirit. ఇక్కడ మొదట బాప్తిసానికి ప్రాధాన్యత వచ్చింది, రెండవ స్థానంలో పరిశుద్ధాత్ముడి స్థానం ఉంది. ఇక్కడ ஒரு சிலவங்க பேப்டிசம் எடுப்பாங்க, కొందరు బాప్తిసం తీసుకుంటారు. நம்ம சபை குழந்தை பேப்டிசம் இல்ல, శిశు బాప్తిసాలు అనేది మనకు అంటూ ఉండవు ఇక్కడ మందిరాల్లో. நம்ம చైల్డ్ பேப்டிசம் இல்ல, அது చైల్డ్ డెడికేషన్. చిన్న పిల్లల యొక్క ప్రతిష్టత ఉంటుందే తప్ప బాప్తిసాలు ఉండవు వాళ్ళకి. ஆனா ஒரு சில சபைகள்ல இந்த சிறு பிள்ளைகளுக்கு பேப்டிசம் கொடுக்கறாங்க. కానీ కొన్ని సంఘాల్లో అయితే చిన్న పిల్లలకి వాళ్ళు బాప్తిసాలు ఇచ్చేస్తారు. అది ఎప్పటిపట్ట బ్యాప్టిజం? అది ఏ రకమైన బాప్తిస్మమో స్ప్రింక్లింగ్ వాళ్ళ మీద ఇలాగ నీళ్లు చిమ్ముతారు. ஒரு சில சபைகள்ல பெரியவங்களுக்கு கூட ஸ்ப்ரிங்க்லிங் பண்றாங்க. ఇంకా కొన్ని సంఘాల్లో ఏం చేస్తున్నారంటే నీళ్లు ఇలా పెద్దోళ్ళ మీద కూడా జిమ్ముతున్నారు, అంతేగాని బాప్తిసం ఇవ్వరు. ஒரு சில సాల్వేషన్ ఆర్మీల బ్యాప్టిజం క్రాసింగ్ ద ఫ్లాగ్. అక్కడ రక్షణ సైన్యం అని ఒకటి ఉంటుంది, దాంట్లో బాప్తిసం ఎలాగ ఉంటుందంటే వారి జెండా క్రింద మనం ఇలాగ వెళ్ళిపోతే తీసుకున్నట్టే. நீங்க இன்னொரு சபைக்கு போனீங்கன்னா அந்த சபையில அவங்க கையால எடுத்தா மட்டும்தான் பேப்டிசம் சொல்லுவாங்க. ఇంకొక సంఘస్థులు ఎలాగ ఉన్నారంటే, ఆ సేవకులు ఎలా ఉన్నారంటే వాళ్ళ చేతుల కింద బాప్తిసం తీసుకుంటేనే అది బాప్తిసం అని అలాగ దాన్ని ఆమోదిస్తున్నారు వాళ్ళు. ஒரு சிலவங்க இங்கெல்லாம் நான் பேப்டிசம் எடுத்தா ரட்சிக்கப்பட மாட்டேன், டைரக்டா இயேசு எங்க பேப்டிசம் எடுத்தாரோ யோர்தான்ல போய் எடுத்தாதான் நான் రక్షించబడువేంట్రాంగ. కొందరికి అలాగ అలవాటు అయిపోయిందంటే ఎక్కడ ఎవరి దగ్గర బాప్తిసం తీసుకునేది బాప్తిసం కాదు, యేసు ప్రభు ఏ చోట అయితే బాప్తిసం తీసుకున్నాడో ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి నేను బాప్తిసం తీసుకుంటేనే అదే నిజమైన బాప్తిసం అంటున్నారు. எங்க வேணாலும் பேப்டிசம் எடுங்க, మీరు ఎక్కడైనా బాప్తిసం తీసుకోండి అబ్బా. రెండు కార్యం ముఖ్యం, రెండు కార్యాలు ముఖ్యం. ఒన్ను మనం తిరిగి எடுக்கணும், ఒకటి మారు మనసు పొందాలి, இன்னொன்று ములుగు జ్ఞానస్నానం எடுக்கணும். రెండవదిగా సంపూర్ణంగా నీళ్ళల్లో ములిగి బాప్తిసం తీసుకోవాలి. ఇది రెండు ముఖ్యமாనదా? ఈ రెండు మాత్రం ముఖ్యం బైబిల్లో ఉన్న లెక్క. நீங்க பாத்தீங்கன்னா வெஸ்டர்ன் கல்ச்சர்ல இந்த மாதிரி வின்டர் டைம்ல கூட அவங்க கூட ஸ்ப்ரிங்க்லிங் பண்ணல. அந்த நான் பார்த்துருக்கேன் யூடியூப்லயா, ஃபுல்லாக அந்த ரிவர் வந்து ஐஸாக மாறிடுச்சு. அந்த இடத்த மட்டும் கட் பண்ணிட்டு அதுக்குள்ள அந்த குளிரில் ఇమ్మర్షన్ ములుగు జ్ఞానస్నానத்தை கொடுக்குறாங்க. ఈ ఐసు ప్రాంతాలు ఉంటాయి కదండి, అలాంటి ఏరియాల్లో కూడానట బాప్తిసాలు ఇచ్చినప్పుడు ఆ ఉన్న ఐసు గడ్డను మాత్రం తొలగించి అందులోనే నింపి బాప్తిసం ఇస్తున్నారే తప్ప నీళ్ళు దిమ్మట్లే. அதுல காம்ப்ரமைஸ் பண்ணிக்க கூடாது. చూడండి, బాప్తిసం విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. ஆனா ஒரு சிலவங்க பாஸ்டரை தர்ம சங்கடமான சூழ்நிலையில கொண்டு வந்து வைப்பீங்க. కొన్ని సందర్భాల్లో ఇక అటు ఇటుగా ఉండే మనుషులు వస్తారు. என்ன பண்ணுவாங்கன்னா, ఏం చేస్తారు అప్పుడు? అమ్మా చర్చికి வருவாங்க, అమ్మగారు ప్రార్థనకు వస్తారు, அப்பா வருவாங்க, అయ్యగారు వస్తారు, పిల్లలు வரமாட்டாங்க, పిల్లలు రారు. ஆனா மேரேஜ்னு வரும்போது ఈ పెళ్ళిళ్ళు అనేవి వస్తాయి చూడండి, అప్పుడు என் புள்ளைக்கும் பேப்டிசம் கொடுங்க, అయ్యా మా బిడ్డకి ఇప్పుడు మీరు బాప్తిసం ఇవ్వాలి, நாங்க இத்தனை வருஷமா சர்ச்சுக்கு வரோம், మేము ఎంత కాలంగా మందిరానికి వస్తున్నాం, ஆனா உங்க புள்ள வரல, మరి మీ బిడ్డ రాలేదు కదా. அப்போ அந்த பேப்டிசம் மனம் திரும்புதலின் பேப்டிசமா இல்லனா மேரேజ్ பேப்டிசமா? ఇప్పుడు ఆ బాప్తిసం అనేది అది నిజంగా మారు మనసుకు సంబంధమైన బాప్తిసం అంటారా, పెళ్లి బాప్తిసం అంటారా, ఏదంటారు? அநேக நேரத்தில் அந்த அந்த பேப்டிசத்துக்கு முன்னாடி ஒரு 4 வீக் அவர் வருவார் சர்ச்சுக்கு. కరెక్ట్గా అలాంటి బాప్తిసాలు తీసుకోవాలనుకున్నవాడు ఏం చేస్తాడంటే 4 వారాలుగా మందిరానికి వస్తానే ఉంటాడు వదలకుండా. నాను వరేన్, నేను కూడా మందిరానికి వస్తున్నాను, నేనే వస్తున్నాను మందిరానికి అని చెప్పుకుంటాడు. జ్ఞానస్నానం కొడుతు బాప్తిసం ఇచ్చాక నెక్స్ట్ వీక్ కళ్యాణం, నెక్స్ట్ వీక్ పెళ్లి, அந்த ஒரு வாரம் புது தம்பதியாராக சர்ச்சுக்கு வருவாங்க. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు మొదటిసారి మందిరానికి వచ్చినట్టు వస్తారు ఇంకొకసారి. ఆ తర్వాత
நாம் தேடினாலும் கண்டடைய மாட்டோம். మనం ఎంత వెతికినా కనుచూపు మేరకు కనబడరు వాళ్ళు. அப்படிப்பட்ட ஒரு பேப்டிசத்தை ஒரு நாளும் நாம் எடுக்க கூடாது. అలాంటి విధమైన బాప్తిసాన్ని మనం ఎప్పటికీ తీసుకోకూడదు. அப்போ பரிசுத்த ஆவியானவர் பெறுவதற்கு முன்பதாக பேப்டிசம் எடுக்கிறாங்க. அது உண்மையான பேப்டிசமா இருக்கணும். ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ముందుగా బాప్తిసం తీసుకుంటున్నారు, అది నిజమైన బాప్తిసమై ఉండాలి. ஒருவேளை நீங்க பரிசுத்த ஆவியை பெற்றுட்டீங்கன்னா காலம் தாமதம் பண்ணக்கூடாது, உடனே பேப்டிசம் எடுக்கணும். ఒకవేళ బాప్తిసానికి ముందే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే, పరిశుద్ధాత్మను పొందుకున్నావు కాబట్టి ఆలస్యం చేయకుండా త్వరగా బాప్తిసం తీసుకోవాలి. இந்த இடத்தை பாருங்களேன். அப்போஸ்தலர் 10ஆம் அதிகாரம் అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం చూడండి అమ్మా. 44வது వచనத்தை వాసిக்கும் పోது 44వ వచనాన్ని మీరు చూస్తూ ఉంటే, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. வசனத்தை கேட்டவர்கள் எல்லோரும் மேலும் பரிசுத்த ஆவியானவர் இறங்கினார். ఇక్కడ చూడండి సార్, పరిశుద్ధాత్మ ఇది ఆయన వాక్యం చెబుతూ ఉండగా విన్న ప్రతి వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు వాళ్ళ మీదకి. 45th verses 45 ఏముందమ్మా? సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. இவங்களுக்கு எல்லாம் பிரமிப்பா இருக்குது புறஜாதிகள் மேலும். ஏன்னா யூதர்கள் மேலதான் பரிசுத்த ஆவியானவர் ஊற்றப்படுவார்னு இல்ல, புறஜாதிகள் மேலே ஊற்றப்பட்டிருக்கிறார். పరిశుద్ధాత్ముడు యూదుల మీదే మాత్రం కాదు, అందరి మీదకి కుమ్మరించబడుతున్నాడు అనేది మొదటిసారి వీళ్ళు చూశారు. 47లో వాసిக்கும் పోదు 47లో చూసేటప్పుడు, ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. இந்த இடத்துல பார்க்கும் பொழுது ఫస్ట్ హోలీ స్పిరిట్, అப்புறம் బాప్టిజం. ఇక్కడేం జరిగిందంటే, ముందేమో పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు వాళ్ళ మీదకి, ఆ తర్వాత వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. ஆனா இது ரெண்டுமே பக்கத்துல நடக்குது. ఈ రెండు ఒకటి అంటుకొని మరీ పనిచేస్తున్నాయి. அங்க பரிசுத்த ஆவியானவர் బాప్టిజం எடுத்தாங்க, உடனே பரிசுத்த ஆவியானவர். అక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్నారు, వెంటనే బాప్తిసం తీసుకున్నారు. இங்க பரிசுத்த ஆவியானவர் ஊற்றப்பட்ட உடனே బాప్టిజం, ரெண்டுமே. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పరిశుద్ధాత్మను పొందేశారు, వెంటనే మళ్ళీ వాళ్ళకి బాప్తిసం కూడా ఏర్పాటు చేయబడడం జరిగింది. அங்க பாப்டிசம் எடுத்து பரிசுத்த ஆவியானவர் இல்ல, అక్కడ బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ లేడు వాళ్ళకి. உடனே ஜெபம் பண்ணி பரிசுத்த ஆவியானவர் இறங்குறாரு. అక్కడ ప్రార్థన చేస్తేనేమో వెంటనే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చిన దాకా చూస్తున్నాం. இங்க பரிசுத்த ஆவியானவர் ஃபர்ஸ்ட் இறங்கிட்டாரு, ఇక్కడేమో పరిశుద్ధాత్ముడే ముందు వచ్చేసాడు. வெயிட் பண்ணல, ఆలస్యం చేయలే, உடனே அதற்கு கீழ்ப்படிய பரிசுத்த ஆவியானவர் அவர்களை ஏவுகிறார். చూడండి, వెంటనే దేవునికి లోబడేటట్టుగా దేవుడు అక్కడ వారిని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. இங்க ஒரு சிலவங்க இருக்கலாம், ఇక్కడ కూడా కొందరు ఉండొచ్చు, ஐயா இங்க முன்னாடி பின்னாடி இருக்குது, అటు ముందున్నాయి మళ్ళీ తర్వాత వెనక ఉన్నది ఇక్కడ, ஆனா எங்களுக்கு మాకు முன்னாடியும் இல்ல, ముందు లేదు, பின்னாடியும் இல்ல, తర్వాత కూడా మాకు లేదు. இப்ப எங்க இருக்கிறோம்? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? எங்க இருக்கோம்னு எங்களுக்கும் தெரியலையா. ఎక్కడున్నామో మాకు కూడా ఏం తెలియట్లేదయ్యా. நேத்து கேட்ட கேள்விதான், నిన్న అడిగిన ప్రశ్నే. కనుకాల, ఇడుపా, మొలంగాల, இல்லைன்னா நீச்சல் ఆలమా? చీలమండలపు లోత, లేకపోతే మోకాళ్ళ వరకా, లేదా నడుము వరకా, లేదా ఈదలేనంత లోత? ஒருத்தருடைய ஸ்பிரிச்சுவல் லைஃப் ரொம்ப ட்ரையா லேண்ட்லயே காலை வச்சுக்கிட்டு இருக்கிறோம். చాలా మందికి ఆత్మీయమైన జీవితాల్లో నేలను అంటుకొనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. அப்படியே ட்ரை லேண்ட்லயே இருக்கிறோம், ఎండిపోయిన భూమిని అంటుకున్నట్టు ఉంది. కొంత வறட்சியா இருக்குது, ఆ ఎండిపోయినట్టే బతుకు. అక్కడ பரிசுத்த ஆவியானவரை நாம் பெற்றுக்கொண்டு அவர்களை நடக்கணும்னா கீழ்ப்படிதல் முக்கியம். ఇదిగో పరిశుద్ధాత్ముడు పొందుకోవాలంటే, ఆయన ద్వారా నడిపించబడాలంటే లోబడడం, విధేయత చూపడం అలవాటు కావాలి. వాటర్ అండ్ ద ఫైర్. చూడండి, నీళ్లు అలాగే అగ్ని. జలத்தினாலும் ఆవినాலும் పిరవావిட்டால் పరలోక రాజ్యం செல்ல முடியாது. నీళ్ల ద్వారాను అగ్ని ద్వారాను పరిశుద్ధాత్మను పొందుకోబోతే మన పరలోకానికి వెళ్ళమని రాశాడు. அப்ப ரொம்ப பேர் வாட்டர் பேப்டிசம் இஸ் ఎనఫ్
அப்படின்னு நினைக்கிறாங்க. చాలా మంది ఏమనుకుంటారంటే నీళ్ళ బాప్తిజం తీసుకున్నంత మాత్రం అదే సరిపోతుంది అనేదే భ్రమలో ఉంటారు. இல்ல బైబిள்ல ఒరే వచనத்துல தான் రెండు కార్యం சொல்லப்படுகிறது. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఒకే వచనంలో రెండు విషయాలు వెల్లడి చేసింది. அப்ப அதுவும் முக்கியம் இதுவும் முக்கியம். ఇదిగో ఇది ముఖ్యమే అది కూడా ముఖ్యమే. அதனால தான் இந்த ரெண்டு வசனத்தை உங்களுக்கு காண்பிச்சேன். అందుకే ఈ రెండు వచనాలు నేను మీకు చూపించాను. அங்க சொல்லல நீ பரிசுத்த ஆவியானவரை பெற்றுட்ட பேப்டிசம் நோ நீட்னு சொல்லல. ఇదిగో అక్కడ ఆల్రెడీ పరిశుద్ధాత్మ పొందుకున్నావు కాబట్టి ఇక నీకు బాప్తిజం అవసరం లేదని అక్కడ ఏం చెప్పలేదు. అక్కడ பேப்டிசம் பெற்றுட்டு அதனால பரிசுத்த ஆவியானவர் வேணான்னு சொல்லல. లేదు ఇక్కడ నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకున్నావు కాబట్టి పరిశుద్ధాత్మ నీకు అవసరం లేదని ఇప్పుడు ఎవరో చెప్పట్లేదు. இது ரெண்டுத்திற்குமே கீழ்ப்படிய வேண்டும். రెండిటికి లోబడాలి. இயேசுவும் பேப்டிசம் எடுக்க வரும்பொழுது அங்கே யோவான் சொல்றாரு நான் உங்களுக்கு ஞானஸ்நானம் கொடுக்க மாட்டேன். బాప్తిజం నేను ఇవ్వడం ఏంటండి అని చెప్పి బాప్తిజం ఇచ్చే యోహాను యేసు ప్రభు వారు వస్తే నేను ఇవ్వను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ஆனா இப்படி செய்வது எல்லாவற்றுக்கும் கீழ்ப்படிதலா இருக்கும்னு சொல்றாரு. అప్పుడు ఆయన ఏమన్నాడంటే యేసయ్య ఇది సమస్తం కూడా విధేయత కోసం జరగాల్సిన పని ఇది లేఖనాల ప్రకారంగా చెప్పాడు ఆయన. obedience to the word of God. ఇదిగో వాక్యానికి విధేయత చూపడం ముందు అది మనకు మర్యాద. ఏది நமக்கு சாதகமா இருக்குதோ அதை நான் செய்ய முடியும், எது எனக்கு கஷ்டமா இருக்குதோ அதை நான் செய்ய முடியாது. அப்படி போக கூடாது. నాకు ఏది సులభంగా అనిపిస్తే అది మాత్రం నేను చేస్తాను, నాకు ఏది కష్టంగా ఉంటుందో అది నేను చెయ్యను అనేటట్టు ఉంటే గనక బాగోదు, బైబిల్ ఒప్పుకోదు. பாருங்களேன், உங்க பிள்ளைகளை கடைக்கு கூட்டிட்டு போறீங்க. మీ పిల్లల్ని షాపుకి తీసుకువెళ్తారు కదా మీరు. 5th స్టాండర్డ్ పையன் 5వ క్లాస్ చదువుతున్న కుర్రోడు వెజిటేబుల్ మార్కెట్కి పోறோம், కూరగాయలు కొనడానికి వెళితే போகும்போது அந்த பையன் கிட்ட அந்த பேக் கொடுக்குறீங்க. ఆ పిల్లోడికి సంచిస్తారు మీరు పట్టుకోమని. பேக் இப்படி அப்படி ஆட்டி டான்ஸ் ఆడికిட்டு வந்துகிட்டே இருக்கிறாரு. ఆడు చూడండి ఆ సంచిని అటు తిప్పుతాడు ఇటు తిప్పుతాడు ఎటు తిప్పుతానే ఎగరేసుకొని వస్తాడు. మార్కెట్లో పోయి எல்லா వెజిటేబుల్ஸும் வாங்குறீங்க. అన్ని కూరగాయలు చివరికి కొంటాం మన మార్కెట్కి వెళ్ళి. నియర్ టు 7 or 8 kgs becoming. ఇప్పుడు అది ఒక 7-8 కేజీలు బరువు అయింది ఇప్పుడు సంచి. ఇప్పుడు அந்த பேக் எடுத்து உங்க சன் ஆர் டாட்டர் கிட்ட கொடுப்பீங்களா? మీరు ఆ బ్యాగ్ని మీ అమ్మాయికి కానీ మీ అబ్బాయికి కానీ ఇచ్చి మొయ్యమంటారా? கொடுப்பீங்களா? ఇస్తారా? நீங்க பார்த்தா கொடுப்பீங்க போல, அமைதியா இருக்கீங்க. మిమ్మల్ని చూస్తుంటే ఇచ్చేదట్టే ఉన్నారట, వాళ్ళ మీద ఇట్టేదట్టే ఉన్నారు సంచి. என்ன பண்ண மாட்டோம்? అంతే కదా. நம்ம என்ன சொல்ல மாட்டோம், நீ தானே எடுத்துட்டு வந்த, நீ தான் எடுத்துட்டு போனோம்னு சொல்லுவோமா? నువ్వే కదరా సంచి తెచ్చావు, నువ్వే మోసుకెళ్ళాలరా అని అంటామా మనం? நமக்கு தெரியும் இத அவனால சுமக்க முடியாது, செய்ய முடியாது. అయ్యో వీడు మొయ్యలేడు అని మనకు తెలిసి ఇది వద్దులే వీడికి అని అనుకుంటామట. நம்ம அதை சுமக்க ஆரம்பிப்போம், మనమే దాన్ని మోస్తాం. இப்போ ஆண்டவர் நம்ம கிட்ட ஒன்னு சொல்றாரு. ప్రభు వారు మనకు ఒకటి చెప్పారు, அவருடைய பிள்ளைகள் అమ్మ మీ బిల్ల நம்மளால முடியுமா முடியாதான்ட்டு நமக்கு தெரிகிறத காட்டிலும் யாருக்கு தெரியும்? కుదురుతాదా కుదరదా అని చెప్పేది మనకంటే ముందు ఎవరికి తెలుసు? அப்ப ஆண்டவர் இதை செய்யன்னு சொல்றாரு. ఇప్పుడు ప్రభు వారు చెప్పారు అనుకో, ఇది చెయ్యి అన్నాడు అనుకో, என்னால முடியாததை செய்யன்னு சொல்றாரு. ఇది కుదరదు నా వల్ల కాదు అయినా చెయ్యమంటాడు అని చెప్పి ఆయన ఇంకా అలా చూస్తే ఎలాగా? அப்படி செய்ய சொல்லுவாரா? అట్టాగంటూ ఆయన చెప్తాడా? நாமே நம்ம பிள்ளைகளுக்கு சொல்ல மாட்டோம், మనమే మన పిల్లలకి చెప్పము. ஆனா ஆண்டவர் நம்மள திணிக்க மாட்டார். ప్రభు వారు మనల్ని విసిగించే స్థాయికి తేడు. சோதனை, அந்த சோதனை கூட நம்ம தாங்க கூடிய சோதனை தான் கொடுப்பார். ఒకవేళ ఏదైనా శోధన ఉంటే కూడా భరించే స్థాయి కలిగి ఉంటేనే పెడతాడు, అనుమతిస్తాడు. நம்மளால முடியாததை செய்யன்னு சொல்ல மாட்டார். మన వల్ల అవ్వంది ఆయన ఖచ్చితంగా నువ్వే చెయ్యాలి అని చెప్పడట. அப்போ அநேக நேரங்களில் நம்ம என்ன பண்றோம்னா அந்த சின்ன சின்ன காரியத்தை கூட செய்யறதற்கு முடிய மாட்டேது. చాలా మన జీవితాల్లో ఏమో అలవాటు అయిపోయిందంటే చిన్న చిన్న విషయాలు కూడా చేయమన్నప్పుడు చెయ్యట్లేదు మనం. அவர் நமக்காக செஞ்சது பெருசு. ఆయన మన కోసం ఇంతంత చేశాడు, పెద్ద కార్యాలు చేశాడు. సిలువైలే நமக்காக முழு ரத்தத்தையும் சிந்தினாரு. సిలువలో సంపూర్ణంగా ఆయన రక్తాన్ని మన కోసం ప్రోక్షించాడు. அவர் சொல்றாரு அந்த பந்தியில பயபக்தியோட கீழ்ப்படிந்து கலந்து கொள் சொல்றாரு, அதுக்கு கீழ்ப்படிய மாட்டோம். ఆయన ఏం చెప్తున్నాడు? ప్రభు బల్ల తీసుకునేటప్పుడు కాస్త మర్యాద పాటించి విధేయతతోటి జాగ్రత్తగా తీసుకోవాలని చెప్తాడు. అది చెయ్యట్లే మనం. நம்மால ரத்தம் சிந்த முடியாது, నీ వల్ల రక్తం ఒలికించలేవు, ஆனா அதை நினைவு கூர்ந்து எடுத்துக்கொள்ள முடியும். కానీ అదే యేసు రక్తాన్ని కాస్తంత గుర్తు తెచ్చుకొని భయంతో భక్తితో తీసుకోమంటే తీసుకోవట్లేదు. ஆனா அதுக்கு கூட கீழ்ப்படிய மாட்டோம், దానికి కూడా లోబట్టలేదు మనం. பாருங்களேன், மோசே செங்கடலை பிளக்கறாரு, మోషే గారు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. ஆண்டவர் மோசே கிட்ட என்ன சொன்னாரு? ரெண்டு பார்ட் இருக்குது, காட் சைடு அண்ட் హ్యూమన్ సైడ్. ఇదే దేవుని పక్కన ఒకటి ఉంటే మనిషి పక్కన ఒక పని ఉంటది. இப்போ காட் சைடு என்னங்க ரெட் சீல நடக்குது? ఎర్ర సముద్రం దగ్గర జరిగింది ఏమిటి? ஆண்டவர் ஒரு பகுதியை நான் செய்யறேன்னு சொல்லிட்டார்.
ప్రభు వారు ఏమన్నారంటే ఒక భాగం నేను చేస్తాను నీకు. மோசே கிட்ட ஒரு பார்ட்டை கொடுத்தாரு. ఇంకో భాగం ఏంటంటే ఇది నువ్వు చెయ్యాలని మోషే గారికి అప్పచెప్పాడట. மோசே கிட்ட கொடுத்த பார்ட் என்ன? మోషే గారికి అప్పచెప్పిన పని ఏంటి? టేక్ ద స్టిక్ అండ్ కోల నీటుன்னு சொன்னாரு. కర్ర తీసుకొని కొమ్ము తీసుకొని చాపు అన్నాడు. ஆண்டவர் என்ன செஞ்சாரு? మరి ప్రభు ఏం చేశాడు? அந்த செங்கடலை ரெண்டா பிளந்தாரு. సముద్రాన్ని రెండుగా చీల్చేసాడు ఆయన. ఏది ரொம்ப టఫెస్ట్? ఇందులో ఏది కష్టమైంది చెప్పండి? వాటర్ డివైడ్ பண்றது தான் கஷ்டம். నీళ్లను వేరు చేయడం, విభజించడం మాత్రమే పెద్ద కష్టం. హార్డెస్ట్ పార్ట్ அவர் எடுத்துக்கிறாரு. కఠినమైన పనేమో ఆయన తీసుకున్నాడు. ఈజీயானதை நம்ம கிட்ட கொடுக்கிறாரு. ఈజీగా సులభంగా ఉండే మనకిస్తున్నాడు ఆయన. ஆனா நம்ம கிட்ட செங்கடல் வந்து ஆண்டவர் இப்படி சொன்னார்னா, ఒకవేళ ప్రభు ఇలా చెప్పుండి ఉంటే మనకి ఎర్ర సముద్రం దగ్గర நம்ம சொல்லுவோம், మనం చెప్పేవాళ్ళం, இவ்வளோ பெரிய வேலையே நீங்களே செய்றீங்களே, ఎంత పెద్ద పని మీరే చెయ్యాలి, நீங்களே செய்றீங்களே, మీరే చేస్తున్నారే, இந்த இதையும் நீங்களே செஞ்சிருங்களேன். ఈ పని కూడా నువ్వే చేయొచ్చు కదా అని అంటామట మనం. நம்ம இப்போ என்னதான் செய்ய போறோம்? మనం ఏం చేస్తాం? அப்புறம் நம்ம சொல்லுவோம், எனக்கு கால் நடக்கிறதுக்கு செங்கடல் நடுவா ரொம்ப கஷ்டமா இருக்குது, என்னை தூக்கிட்டே போயிடுங்க. అప్పుడు చివరికి ఏమంటామంటే ఈ ఎర్ర సముద్రం మధ్యలో నా వల్ల నడవడం కుదరదు, కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నన్ను ఎత్తుకొని అవతల దించు అని అడుగుతాం. బైబిల్ சொல்லுகிறது, விதைக்கிறவன் அறுக்க முடியாது. ఇదిగో విత్తినవాడు కొయ్యలేడట. விதைச்சாதான் அறுப்பு. ఆ విత్తనం విత్తినప్పుడే పంట చేతికి అందుద్ది. காரணங்களும் சொல்ல, காத்து அடிக்குது, பைபிள்ல இருக்குது, ப்ரோவப்ஸ்ல இருக்குது, காத்து வருது, சூழ்நிலை சரியில்லை, நான் விதைக்க மாட்டேன்னா எல்லாரும் அறுத்து கொண்டு போகும்போது இவன் கன்னத்துல கை வச்சுக்கிட்டு சும்மா உட்கார்ந்துருக்கான். కాదు, అయ్యగారు ఏమంటారంటే విత్తకుండానే పంట కోయడం అనేది జరగదు. ఒకవేళ సోంబేరోళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు, ఇలాగే చూసుకుంటా ఉంటారు, ఇప్పుడు ఎవడు విత్తుతాడు విత్తనాలు అని చెప్పి అట్టా చూస్తాడు, కానీ గాలికి భయపడ్డాను, దీనికి భయపడ్డాను అని అంటాడు, కానీ దానివల్ల అతనికి ఏమీ ఒరిగేది ఉండదట. ஆண்டவர் என்ன செய்ய சொல்றாரோ நம்ம கீழ்ப்படியணுங்க. ప్రభు ఏం చెప్పాడో అదే మనం చెయ్యాలి. அதற்கு பரிசுத்த ஆவியானவர் பலப்படுத்துவார் உங்களை. పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరుస్తాడు. அதற்காக நம்ம எதையும் பயப்படக்கூடாது. దాని విషయంలో నువ్వు అస్సలు ఎక్కడ రాజీ పడకూడదు. பேதுரு ஒரு இடத்துல கேட்கிறாரு, పేతురు ఒక చోట అన్నాడట, நான் யாருக்கு கீழ்ப்படியணும்? మేము ఎవరికి లోబడాలి? பாருங்களேன், 5ஆம் அதிகாரம், அப்போஸ்தலர் 5ஆம் அதிகாரம் 5వ అధ్యాయం అపోస్తల కార్యాలు 27வது వచనத்திலிருந்து வாசிங்களேன். 27వ వచనం దగ్గర నుంచి చదవండి అమ్మా. వారిని తీసుకొని వచ్చి సభలో నిలువబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకు తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పెను. అందుకు పేతురును అపోస్తలులను, మనుషులకు కాదు, మనుషులకు அல்ல, మనుషులకు కాదు, దేవునికే మేము లోబడవలెను కదా. ஆமென், அல்லேலூயா, அல்லேலூயா. தேவனுக்கு நாங்கள் கீழ்ப்படிய வேண்டியது அவசியமா இருக்கிறது என்று தமிழ்ல சொல்லுது. దేవునికే మేము లోబడి ఉండడం అది మరి ముఖ్యము అని తమిళ్లో ఉంది. கீழ்ப்படியாத இடத்துல எப்படி பரிசுத்த ஆவியானவர் இருக்க முடியும்? లోబడిన చోటన పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చి అక్కడ ఉంటాడు? யாருக்கும் கீழ்ப்படிய மாட்டேன். నేను ఎవరికి లోబడినా? சபைக்கு கீழ்ப்படிய மாட்டேன், సంఘానికి అస్సలు లోబడినా, புருஷனுக்கு கீழ்ப்படிய மாட்டேன், యజమానికి అస్సలు లోబడినా, பெற்றோர்களுக்கு கீழ்ப்படிய மாட்டேன், తల్లిదండ్రులకు మరీ లోబడినా, டீச்சருக்கு கீழ்ப்படிய மாட்டேன், టీచర్లను అస్సలు లెక్క చేయను, யாருக்கும் கீழ்ப்படிய மாட்டேன், ఎవరికి లోబడినా. காக்கி கலர்ல ஒரு ஸ்டிக் வச்சுட்டு ஒருத்தர் இருப்பாரு, அவனுக்கு அப்புறம் கீழ்ப்படிய வேண்டியதா இருக்கும். పోలీసు డ్రెస్ వేసుకుని వస్తారు, అప్పుడు ఆ కర్రోడికి భయపడతాం. అప్పుడు சின்ன வயதுல இருந்தே பிள்ளைகளை கீழ்ப்படிய 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 வளர்க்கணும். చిన్నప్పటి నుంచే మనం పిల్లలకు విధేయత మర్యాద నేర్పుతూ ఉండాలి. கீழ்ப்படிதல், లోబడడం நம்மளை உயர்த்தக்கூடியதா இருக்கிறது. అది ఒక రోజుకి వాళ్ళు పై స్థాయికి వచ్చేస్తారు. பரிசுத்த ஆவியானவரை நம்ம பெற வேண்டும் என்றால் நமக்கு வசனத்திற்கு கீழ்ப்படியணும், தேவனுக்கு கீழ்ப்படியணும். పరిశుద్ధాత్మని మనం పొందుకోవాలి అని అంటే తప్పకుండా దేవునికి లోబడి తీరాలి. அப்போ ஒரு சில நேரங்களிலே நாம் என்ன ஆப்ஷனலாக இந்த கீழ்ப்படிதலை எடுத்துக்கொள்கிறோம். లోబడడం అనే దానిని మనం ఏదో ఒక అవకాశం లాగా, అంటే అవసరమైతే చేయడం, లేదా ఒక ఆప్షన్. ஆண்டவர் ஈசாக்க போய் பலி செலுத்துன்னு ஒரு வார்த்தையை சொல்றாரு. అబ్రహాం గారితో చెప్పాడు కదా, ఇస్సాకుని తీసుకెళ్లి బలి అని చెప్పాడు దేవుడు. அப்ப என்ன செய்தார் இவர்? అప్పుడు ఆయన ఏం చేశాడు? అబ్రహాం உடனே கீழ்ப்படிந்தார். అబ్రహాం విధేయతే చూపాడట దేవుడికి. அப்போ ஆண்டவர்
దేవుడు நமக்கு ஒரு டெஸ்ட் வைக்கிறாரு. మనకు ఒక పరీక్ష పెడతాడు. பிசாசு வைக்கிறது டெம்டேஷன். సైతాను గడి పెట్టేదేమో శోధించడం. ரெண்டுத்துக்கும் தமிழ்ல தெலுங்குல சோதனா அந்த வேர்டு தான் இருக்கிறது. తెలుగులోను తమిళ్లో కూడా ఎక్కువ చోట ఇదే పదాన్ని శోధన, శోధించడం అనే పదాలే ఉన్నాయి. But if you go for the English term, ఇంగ్లీషు భాషకు వెళితే గనక இங்க God tested Abraham. అబ్రహాముని పరీక్ష పెట్టాను లేదా పరిశీలనగా చూడడం ஆனா మొదలెట్టాడు. மத்தேயு 4ஆம் அதிகாரத்துல பிசாசை இயேசுவை பிசாசு சோதித்தான், டெம்டேஷன் என்று இருக்கிறது. సైతాను యేసుని శోధించినని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చదువుతాం. இது ரெண்டுத்தையும் நம்ம டிஃபரெண்ட் கண்டுபிடிக்கணும். రెండు వేరుగా ఉన్నాయని గుర్తించాలి. பாருங்க, வேர்ட் ஆஃப் காடுக்கு கீழ்ப்படியணும்னு சொல்றேன். దేవుని వాక్యానికి లోబడు అన్నాడు. ஆனா பிசாசு சோதனைக்காரன் இயேசு கிட்ட சொல்றான், நீ மேல இருந்து கீழே விழுந்தனா தூதர்கள் காப்பாற்றுவாங்களே, அங்கேயும் வேர்டு யூஸ் பண்ணப்படுகிறது. సైతాను గాడు కూడా వాక్యాన్ని ఎత్తుకొచ్చి అడుగుతున్నాడు, నువ్వు పైనుంచి దూకేసే దూతలు వచ్చి నిన్ను పట్టుకోపోతే చూద్దు కానీ వాక్యాలు ఉన్నాయి కదా అని చూపించిందట. நீங்க தானே சொன்னீங்க பாஸ்டர் வசனத்துக்கு கீழ்ப்படியணும்ட்டு. అప్పుడు వాక్యానికి లోబడమని చెప్పింది మీరే చెప్తున్నారు, మరి ఇదేంటి ఎలా ஆனா ఉంది? యేసు அங்க வசனத்துக்கு கீழ்ப்படியல. కానీ అక్కడ యేసు ప్రభు వారు వాక్యానికి లోబడలే. அது பிசாசு சோதிக்கிறான். ఎందుకంటే సైతాను గాడు శోధించుచున్నాడే అని ఆయన గుర్తించాడు. அதே వసనத்தை கொண்டு அவனை மேற்கொள்ளுகிறார். అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే మళ్ళీ అదే వాక్యాన్ని పట్టుకొని వాడిని உன் జయించడానికి தேவனாகிய கர்த்தரை பரீட்சித்து பாராதிருப்பாயாக. నీ దేవుడైన యెహోవాను లేదా దేవుడిని నువ్వు శోధించడానికి నీ వల్ల కాదు అని చెప్పాడు. அப்போ அந்த பரிசுத்த ஆவியானவர் தான் அந்த ஞானத்தை கொடுக்கணும். అప్పుడు ఆ సమయానికి కావలసిన జ్ఞానం ఎవరు ఇచ్చారంటే పరిశుద్ధాత్ముడే. இப்போ ஒரு சிலவங்க கிட்ட நம்ம சர்ச்சுக்கு நம்ம சொல்லுவோம், சர்ச்சுக்கு அடுத்த சண்டே வந்துருங்கன்னு சொல்றோம்னு வச்சுக்கோங்க. ఇప్పుడు వచ్చే ఆదివారం మీరు 2 సార్లు ప్రార్థనకు అని అన్నాం అనుకో ఎవరికైనా. இப்போ அவங்க சொல்றாங்க, వాళ్ళు ఏమంటారు? ஆண்டவருக்கு சித்தமானா அடுத்த வாரம் சர்ச்சுக்கு வரேன். ప్రభు చిత్తమైతే వచ్చే వారం మేము ప్రార్థనకు వస్తాం ఆదివారం అంటున్నారు. அப்படின்னா என்ன అర్థం? అంటే దాని అర్థం ఏంటి? இப்போ ஆண்டவருக்கு சித்தமா சித்தம் இல்லையா சர்ச்சுக்கு வரதுக்கு? ఇప్పుడు మందిరానికి వెళ్ళడం దేవుని చిత్తం అంటారా కాదంటారా? అసలు சித்தம் தான். చిత్తమే. நீங்க வண்டிய சாட்டர்டே நிக்க வச்சிட்டீங்க, శనివారం బండిని నిలబెట్టారు, సండే కాலையில கிளம்பிட்டு எழும்புறீங்க, దాన్ని ఆదివారం మరి దాన్ని కదిపి తీసుకొస్తారు, నడుపుతారు, పంచరా இருக்குது, టైర్ పంచర్ అయింది దానికి. ஆண்டவரே ஏன் என்ன இப்படி சர்ச்சுக்கு போக விடாதபடி சோதிக்கிறீங்க அப்படி கேட்போமா? ఏంటి ప్రభు ఆదివారం మందిరానికి వెళ్దామంటే ఈ టైర్ ఎలా చేసావు, ఎలా శోధించడం ఏంటని దేవుడిని అంటామా? ஆண்டவர் அப்படி சோதிப்பாரா? దేవుడు అలా కూడా శోధిస్తాడా? அதுதான் ஆண்டவர் பொல்லாங்கினால் சோதிக்க மாட்டார்னு பைபிள்ல இருக்குது. చెడు రూపంలో దేవుడు ఏ మనిషిని శోధించడు. హల్లెలూయా சொல்லுங்களே. హల్లెలూయా. అదే புரிந்து கொள்ளணும். అది మనం అవగాహన చేసుకోవాలి. எதற்கு கீழ்ப்படியணும், எதற்கு கீழ்ப்படிய கூடாது, దేనికి లోబడాలి, దేనికి లోబడకూడదు. இப்ப ஞாயிற்றுக்கிழமை உங்களுக்கு ஒரு வாரத்துக்கு முன்னாடி ஒருத்தர் ஒரு பத்திரிக்கை கொடுக்கறாங்கன்னு வெச்சுக்கங்க. ఆదివారానికి అదే ఒక వారం ముందు ఎవరో పత్రిక ఇచ్చారు మీకు, ఎవరో நீங்க பாக்குறீங்க, ఆ పత్రిక చూశారు. இப்ப సండే ఆదివారం సండే ఫోర్త్ தான் నెక్స్ట్ సండే, ఫస్ట్ సండే వచ్చే ఆదివారం 4వ సండే అనుకుందాం. ஆனா அங்க ஒரு ஃபங்க்ஷனுக்காக உங்ககிட்ட நோட்டீஸ் கொடுத்திருக்காங்க. మీకు ఎవరో పత్రిక ఇచ్చారు, ఫంక్షన్ ఉంది ఖచ్చితంగా అన్నట్టుగా. ఇప్పుడు as a believer என்ன பண்ணணும்? నువ్వు విశ్వాసిగా ఏం చేస్తావు? అద பார்த்த உடனே, అది చూడగానే, అయ్యో సిస్టర్, అమ్మా బ్రదర్ ఇది సండే, ఇది ఆదివారం వచ్చింది ప్రోగ్రామ్, పోయిட்டு మేము మందిరానికి వెళ్ళి కమ్యూనియన్ இருக்குது, ప్రభు బల్ల ఉంది అక్కడ, முடிச்சிட்டு ముగించాక, முடிச்ச பிறகு நான் வரேன், ముగించిన తర్వాత వస్తాము. இதுதான் ஒரு ఉన్మయాన పరిశుద్ధ ఆవిனால் నిరపబట్ట విశ్వాసి పేసుగిற కార్యం. కానీ నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు, ఇదంతా అయ్యాక వస్తామని. இல்லனா అలా కాకుండా ఆవి ఇల్లాద విశ్వాసి, ఈ పరిశుద్ధాత్ముడు లేని మనుషులు ఉంటారు చూడండి, இத வெச்சுக்கிட்டு ఇది చూసుకొని, ஆண்டவரே இந்த ஃபங்க்ஷனுக்கு நான் போகட்டுமா போக வேணாவா நீங்க பேசுங்க ஆண்டவரேன்னு கேட்பாங்க. ప్రభువా ఇదో పత్రిక చేతిలోకి వచ్చింది, నన్ను వెళ్ళమంటావా వెళ్ళొద్దు అంటావా, అది ఏదో కాస్త చెప్పండి అని అడుగుతారట. ఇది కేకనుమా? ఇది అడగొచ్చా? ஆண்டவரே நீங்க சொன்னீங்கன்னா நான் செய்வேன். ప్రభువా నువ్వు చెప్పావనుకో నేను చేసేస్తాను. சாமுவேல் சொன்னபடியே சொல்லும் அடியேன் கேட்கிறேன். సమూయేలు చెప్పినట్టుగానే నేను చేస్తున్నాను అంటున్నాడు ఒక ఆయన అక్కడ. உங்களுக்கு பிடிக்கலனா நான் போகல, నీకు నచ్చలేదు అనుకో నేను మానేస్తా.
நம்ம ஏற்கனவே டிசைட் பண்ணிட்டோம் లోపల ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది ஃபங்க்ஷனுக்கு. ఫంక్షన్కే. அதுல வேற ஃபங்க்ஷன்ல வேற அந்த டிஷ்ஷஸ் நம்மளுக்கு சொல்லிட்டாங்க. ఆ ఫంక్షన్ లో కూడా ఏమేమి పెట్టేస్తారో అక్కడ లిస్ట్ రాశారట, బిర్యానీ ఏదో. அதெல்லாம் சொன்ன உடனே అవన్నీ చెప్పగానే ஐயோ போகாம போயிட்டோம்னா மிஸ் ஆயிடுமே. అయ్యో మనం ఒకవేళ వెళ్ళకపోతే కనుక చాలా కోల్పోతామే. ஆனா ஆவியானவர் உள்ள என்ன சொல்லுவாரு? పరిశుద్ధాత్మ లోపల ఏం చెప్తాడు? அதற்கு நோ, దానికి వెళ్ళొద్దు, இதற்கு கீழ்ப்படி, சபைக்கு ఇక్కడ మందిరానికి లోబడు అంటాడట. அல்லேலூயா. హల్లెలూయా. இந்த 2025ல 2025లో எதற்கு கீழ்ப்படிஞ்சோம்? ரொம்ப ఎక్కువగా మనం దేనికి లోబడ్డాం? சபைக்கு கீழ்ப்படிஞ்சோமா, வசனத்துக்கு கீழ்ப்படிந்து சபைக்கு வந்தோமா, இல்லனா காது குத்து, இல்லனா திருமணம், வீடு புகுந்த இதுக்கு போயிட்டோமா? ఇప్పుడు సంఘానికి లోబడ్డామా, లేకపోతే చెవికి అదే కమ్మేసుకోవడానికి, ముక్కు పొడగేసుకోవడానికి, లేకపోతే అది ఇది కార్యక్రమాలకి వాటికి ఎక్కువగా మనం సమయాన్ని వెచ్చించామా? చూడండి. ஆவியை பெற்ற விசுவாசிகள் நான் ஒன்னு சொல்றேன். ఆత్మతో నింపబడిన విశ్వాసులకి నేను చెప్తున్నాను, நீங்க சர்ச்சுக்கு கிளம்புற நேரத்துல உங்க சொந்தக்காரங்க யாரனா வந்தாங்கன்னா, ఇదిగో మీకు మందిరానికి వచ్చే సమయానికి సరిగ్గా వస్తారు చూడండి, అప్పుడట మీరు ఏం చేయాలంటే அந்த சொந்தக்காரங்களோட வீட்லயே உட்கார கூடாது. ఆ సొంతోళ్ళు వచ్చారు కాబట్టి నీ ఇంట్లో కూర్చోకూడదట. ఒకటే அவங்களையும் இழுத்து சர்ச்சுக்கு கொண்டு வந்துடணும். వాళ్ళని పట్టేసుకొని మందిరానికి లాక్కొచ్చేయండి. இல்லனா రెండవది சாவியை கொடுத்துட்டு, తాళం ఇచ్చేసి, ஒரு 500 ரூபாய் கையில கொடுத்துட்டு, చేతిలో 500 పెట్టేసి, நான் சர்ச்சுக்கு போயிட்டு வரோம், మేము చర్చికి వెళ్ళి వస్తాం, எல்லாம் சமைச்சு வீட்ல உட்காருங்க, మీరు బాగా వండుకొని ఇంట్లో ఉండండి, நாங்க வந்து சாப்பிட வரோம்னு சொல்லுங்க. మేము వచ్చి తింటాము అనండి. అప్పుడు அடுத்த முறையில இருந்து சண்டே உங்க வீட்டு பக்கமே வர மாட்டாங்க. మళ్ళీ వచ్చేసారి ఇంకెప్పుడు ఏ రోజైనా ఆదివారం వస్తే మీ దగ్గరికి ఇంక రారాళ్ళు. அல்லேலூயா. హల్లెలూయా. ஆனா நம்ம என்ன பண்றோம்னா, మనం ఏం చేస్తున్నామంటే, அக்கா வந்துட்டாங்க, అయ్యా அக்கா வந்துட்டாங்க, అక్క వచ్చారు, రిలేషన్ வந்துட்டாங்க, బంధువులు వచ్చారు, நம்ம போய் மார்க்கெட்டுக்கு போயிட்டு, మనం వెళ్ళి బజార్కి వెళ్ళి கியூ நிக்குது கறிக்கடையில, అక్కడ మాంసం అమ్మే చోట లైన్ నిలబడతదట. சர்ச்சில் வந்து கர்த்தரை ஆராதிக்கிறவங்க அந்த மார்க்கெட்ல நின்னுகிட்டு அப்படியே இருக்கிறோம். మందిరంలో ఆరాధించాల్సిన వాళ్ళు పోయి అక్కడ మాంసం కొట్టు దగ్గర లైన్లో నిలబడ్డారట. இது நியாயமா சொல்லுங்க? ఇది న్యాయమా చెప్పండి? சொந்தக்காரர்களுக்கு கீழ்ப்படுகிறோம், సొంతోళ్ళకి లోబడుతున్నాం, தப்பில்ல, తప్పు కాదు. మరి சபைய ஆராதனையே விட்டுட்டு ఆరాధననే వదిలేసి நம்ம ஒரு நாள் அப்படி செய்யக்கூடாதுங்க. బాబు ఇలాంటి అస్సలు చేయకూడదండి. ఎప్పుడు பரிசுத்த ஆவியானவருக்கு கீழ்ப்படியணும். పరిశుద్ధాత్ముడికే మనం లోబడాలి. அப்படி கீழ்ப்படியும் பொழுது, లోబడినప్పుడు இன்னும் ஊற்றப்படும் பரிசுத்த ஆவியானவர். ఇంకా పరిశుద్ధాత్ముడు మనలో కుమ్మరించబడుతూనే அவருக்கு நீங்க கீழ்ப்படிய ஆரம்பிச்சீங்கன்னா, మీరప్పుడు అలాగా ఆయనకి లోబడి ఉంటే గనక உங்களுக்குள்ள பரிசுத்த ஆவியானவர் கிரியை செய்யும் போது, మీలో పరిశుద్ధాత్ముడు పనులు చేసే కొద్దీ நீங்க ஜெபிக்கிறீங்க, ஆண்டவரே அவங்களுக்கு சுகம் தாருன்னு நீங்க ஜெபிக்கும் போது, మీరు వాళ్ళకి ఆరోగ్యం కావాలని మీరు ప్రార్థన చేశారు అనుకోండి, உங்களுக்குள்ள இருக்கிற பரிசுத்த ஆவியானவர் உங்களுக்கு கீழ்ப்படிந்து அவர்களுக்கு சுகத்தை தருவார். మీ మాట పరిశుద్ధాత్ముడు విని వాళ్ళకు సుఖాన్ని స్వస్థతని ఇచ్చేస్తాడు. ஆமென் சொல்றீங்க? ఎంతమంది ఏమండి ఆమేన్ అంటారు చెప్పండి? హల్లెలూయా. அல்லேலூயா. హల్లెలూయా. வானத்தையும் பூமியும் உண்டாக்கின தேவன் நம்முடைய வார்த்தையை கேட்பார். ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు నువ్వు నేను ప్రార్థన చేస్తే ఆయన వినేస్తున్నాడు. ఆయన பைபிள்ல சொல்லி இருக்குது, బైబిల్ గ్రంథంలో చెప్పారు, கர்த்தர் மோசேயின் சொற்படி செய்தார். ఇదిగో ప్రభు వారట మోషే ఆజ్ఞాపించినట్టు దేవుడు చేశాను. ஏன் தெரியுமா? ఎందుకో తెలుసా? மோசே கர்த்தருடைய வார்த்தைக்கு கீழ்ப்படிந்தாருங்க. మోషే దేవుని మాటలకే లోబడ్డాడు. நமக்கு யாருமே கீழ்ப்படிய மாட்டாங்க. మనకు ఎవ్వరూ లోబట్టలేదుగా. ஒரு நாய்க்குட்டி கூட மட்டும் கீழ்ப்படிய மாட்டேது. ఒక కుక్కే లోబట్టలేదు ముందు మన ஏன் దగ్గర. தெரியுமா? ఎందుకు? ஒரு சில நேரத்துல நம்ம தேவனை மீறி மீறி நடந்து போயிட்டே இருக்கிறோம். మనం కొన్ని సందర్భాల్లో మరి ఏమిటో గానీ దేవుణ్ణి అధిగమించేసి మన ప్రవర్తన ఎక్కువైపోయింది అక్కడ. இந்த கால வேளையில நம்ம ஜெபிக்க போகிறோம். ఈ ఉదయ సమయంలో మనం ప్రార్థన చేయబోతున్నాం. ஆண்டவரே, இன்னும் என்னென்ன வசனத்திற்கு உம்முடைய வார்த்தைக்கு இன்னும் கீழ்ப்படியாமல் இருக்கிறேனோ, ప్రభువా ఎక్కడెక్కడ నీ వాక్యానికి నేను లోబడకుండా ఉన్నానో இன்றைக்கு பரிசுத்த ஆவியானவரே என்னை பலப்படுத்துங்க, உதவி செய்யுங்க. ఈ రోజు పరిశుద్ధాత్ముడు నన్ను బలపరచాలి, స్థిరపరచాలి. ஒருவேளை எனக்கு அது கடினமா இருக்கலாம், உங்களுக்கு அது கடினமா இருக்கலாம். నాకు కూడా అది కష్టంగా ఉండొచ్చు, లేదా మీరు చెప్పేది కూడా నాకు కష్టంగా ఉన్నట్టుగా ஆனா అనిపించినా பரிசுத்த ஆவியானவர் நமக்குள் கிரியை செய்யும் போது, పరిశుద్ధాత్ముడు మన లోపల పనిచేస్తూ ఉన్నప్పుడు அவர் உதவி செய்கிற துணையால, ఆయన సహాయము చేయు నిధిలాగా அவருடைய பலத்தினாலே நாம் செய்ய போகிறோம். ఆయన ఇచ్చిన బలము ద్వారా మనం చెయ్యబోతున్నాము.
చెప్తున్నాము. என்னை బలப்படுத்துகிற கிறிஸ்துவினாலே எல்லாவற்றையும் செய்ய எனக்கு బలன் உண்டு. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయడానికి నాకు శక్తి ఉంది. கர்த்தர் அந்த கிருபையை நமக்கு தரப்போகிறார். ప్రభు వారు నాకు అలాంటి కృప ఇచ్చుచున్నాడు. அது முடியலன்னு அப்படியே தள்ளி விடாதீங்க. అది కుదరదు కుదరదు అని గింటేయకండి. అట్లాగా ஒண்ணே ஒண்ணு சொல்றேன், ఒకటే ఒకటి చెప్తున్నాను. உங்க சர்ச் நல்ல வேர்ட ரிசீவ் பண்ற சர்ச். ఇక్కడ నాకు ఎలా కనిపిస్తుంది అంటే ఈ మందిరం దేవుని వాక్యాన్ని అలాగ చెప్పగానే అంగీకరించి ఇష్టపడి లాక్కునేదట్టు ఉన్నారు మీరు. ஆமா, அதனால நிறுத்த முடியல. నేను ఆపలేకపోతున్నాను. இதோ ஒன்னு சொல்லிட்டு அப்படியே போயிட்டே இருக்குது. ఒకటే ఒకటే అని అంటున్నాను, వెళుతున్నాను. మరి நேத்து நைட் ஆனதுனால தான் உங்களை சீக்கிரமா விடல. నిన్న రాత్రి కాబట్టి అని నేను త్వరగా వదలలేదు. அதுக்காக பயப்படாதீங்க, விட்டுறோம். కానీ ముగిస్తాను. మరి భయపడొద్దు. మరి பாருங்களேன், చూడండి అబ్బా, ஒரு குட்டி யானையை ஒருவர் வாங்குறாங்க, எலிஃபென்ட். ఒక ఎవరో చిన్న ఏనుగును కొనుక్కున్నాడట. எலிஃபென்ட்டை வாங்கிட்டு ఏనుగును కొన్నాడట. அதுக்கு ஒரு செயினை கட்டுறாங்க. దానికి ఒక గొలుసు కట్టాడు. கட்டிட்டு இன்னொரு இதுல கட்டிடுறாங்க. ఇదిగో ఇక్కడ ఎక్కడో తగిలిచ్చాడు అలాగా. அப்போ அந்த யானை என்ன பண்ணுது, ఆ ఏనుగు ఏం చేస్తుంది, அப்படியே అங்கங்க పోను நினைக்குது, అక్కడక్కడికి వెళ్ళాలనుకుంటుంది. ஆனா இங்க கட்டி இருக்கிறனால ఈ కాలు కట్టడం వలన இப்படி இழுத்து ఇழுத்து பார்த்துச்சு. ఇలా లాగి గుంజుకోవడానికి ట్రై చేసింది. முடிஞ்சுதா? కుదిరిందా? முடியல. కుదరలేదు. ஆனா அந்த யானை வளர்ந்துகிட்டே வருது. ఆ ఏనుగు పెద్దది అయితా వచ్చింది. ஆனா செயின் மாறல, அதே செயின் தான். కానీ గొలుసు అదే గొలుసు ఉంది దాని కాలుకి. ஆனா என்ன ఆச்சுன்னா, ఏమైంది அந்த అంటే మైండ్ல సెట్ ఆయిடுச்சு. దాని బుర్రకాయలో ఏదో ఫిక్స్ అయిపోయిందట. இந்த செயினை நம்மனால பிரேக் பண்ண முடியாது, నేను ఈ గొలుసుని ఎప్పటికీ తెంపలేను అనుకుంటుందట. நம்மனால. அப்ப நம்ம ட்ரை பண்ணோம், అప్పుడు ట్రై చేసాం, ஆனா முடியல. కుదరలేదు. இப்பயும் என்னால ఇప్పుడు కూడా నా వల్ల முடியாது. కుదరదు. அந்த மென்டாலிட்டி, அந்த நெகட்டிவ் மென்டாலிட்டி உள்ள வந்ததுனால, అలాంటి ఒక ఏది తప్పుడు ఆలోచన మీద స్థిరపడిపోవడం వలన அவ்வளோ பெரிய எலிஃபென்ட் పెద్ద ఏనుగు అయిపోయాక కూడా சின்ன அந்த செயினை பார்த்து பயந்து முடியாது ఆ முடியாது. చిన్న గొలుసును పట్టుకొని కుదరదు బాబు, నేను తెంపలేను బాబు అనుకుంటుందట. இன்னைக்கு உங்களுக்கு சொல்றேன், కానీ నేనేమంటున్నానో తెలుసా, இதுவரைக்கும் உங்களால முடியாமல் போயிருக்கலாம். ఇంతవరకు మీ వలన జరగలేదు అనుకున్నాయి కూడా, இந்த వசனத்துக்கு கீழ்ப்படிய முடியலன்னு நினைச்சிருக்கலாம். ఈ వాక్యానికి నా వల్ల అవ్వట్లేదు అని ஆனா అనుకోవచ్చు. இப்பொழுது பரிசுத்த ஆவியின் பலன் உங்களுக்குள் வரும்போது, కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినందువలన உங்களால எல்லாவற்றையும் உடைத்தெறிந்து ஆண்டவருக்காக வாழ ఇప్పుడు முடியும். ప్రతి విధమైన బంధకము తెంచివేయబడి ప్రభువు కొరకు బ్రతికే వారిగా మారిపోతాం. ஆமென். ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. அந்த பலனை பரிசுத்த ஆவியானவர் கொடுப்பாரு. ఈ బలము పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. அன்றைக்கு ஜெபிக்க முடியல, ஆனா பரிசுத்த ஆவியினுடைய உதவியை கொண்டு நான் கீழ்ப்படிய போகிறேன், என்னால ஜெபிக்க முடியும். అంచేత నేను నిజానికైతే ప్రార్థన చేయలేను కానీ పరిశుద్ధాత్మని యొక్క సహాయం వలన ఇప్పుడు నేను ప్రార్థన చేయడానికి బలం ఉంది. என்னால பரிசுத்தமாய் வாழ முடியல, ஆனா பரிசுத்த ஆவியானவர் எனக்குள்ள வந்துட்டார், இனி நான் பரிசுத்தமாய் வாழ முடியும். నా వలన నేను పరిశుద్ధంగా బ్రతకలేను కానీ ఆయన పరిశుద్ధాత్ముడు నాలో ఉండడం వల్ల పరిశుద్ధంగా నేను బ్రతకడానికి సాధ్యమవుతుంది. அன்றைக்கு என்னுடைய பலத்தை வைத்து நான் சமாளித்து விடலாம் என்று நினைத்தேன். అప్పుడు నా సొంత బలముతో నేను బతికేయగలుగుతాను, కుదురుతాదా అనుకున్నాను. என் பலனை நான் நாட போறதில்ல, కానీ ఇప్పుడు నా బలం నేను వాడలేదు. பரிசுத்த ஆவியானவருடைய பலன் எனக்கு அவசியம். పరిశుద్ధాత్మని యొక్క బలమే నాకు ఇప్పుడు కావాలి. கர்த்தருடைய வசனத்துக்கு கீழ்ப்படிய வேண்டும் என்றால் பரிசுத்த ஆவியினுடைய உதவி தேவை. వాక్యానుసారంగా మనం ప్రభు వారి తరపున బతకాలి అంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయం మనకు అవసరం. ஆண்டவர் எத்தனையோ தடவை இதற்கு கீழ்ப்படின்னு உணர்த்திக்கிட்டே இருக்கிறாரு. ఎన్నో సందర్భాల్లో నీతోటి నేరుగా చెప్పాడు, లోబడయ్యా లోబడయ్యా అని చెప్తున్నాడట. இதை விட்டு விடுன்னு சொன்னாரு, వీటిని వదిలేసేయండి అని అన్నాడు. எனக்கு செவிசாயின்னு சொன்னாரு, నాకు చెవి ఒగ్గు అన్నాడు. ஆனா நம்ம மீறி மீறி போயிட்டு இருக்கோம். మనం దాటి దాటి వెళ్ళిపోతున్న హద్దు మీరి. கீழ்ப்படிவதற்கு மனமும் இல்ல, లోబడ్డానికి మనసు లేదు. கீழ்ப்படிவதற்கு என்னால முடியலன்னு சொல்றோம். లోబడడానికి నా వల్ల అవ్వట్లేదని అలా కూడా చెప్పేస్తున్నాం. இன்னைக்கு இந்த మధ్యాహ్న వేళలో ஜெபிக்க போகிறோம். కానీ ఈ మధ్యాహ్న సమయంలో మనం ప్రార్థన చేయబోతున్నాం. ஆண்டவரே உம்முடைய பலன் எனக்கு அவசியம்ப்பா. ప్రభువా నీ బలం నాకు కావాలి ప్రభువా. ஆண்டவரே கீழ்ப்படியாத பிள்ளையாக புது வருஷத்துக்கு போக விரும்பல. అయ్యా లోబడలేని అవిధేయతతో నేను క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళకూడదు.
ஒரு கீழ்ப்படுகிற பிள்ளையாக உம்முடைய புதிய வருஷத்துக்கு போகணும் ஆண்டவரே. లోబడే మనిషిగా నేను క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళుదును గాక. பரிசுத்த ஆவியானவர் உணர்த்தி கொண்டிருக்கிறார் அநேகருக்கு. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే మీతో ఏది స్పందింపజేస్తూ ఉన్నాడు, ఒప్పింపజేస్తున్నాడు మిమ్మల్ని. நான் இன்னும் கீழ்ப்படியல, నేను ఇంకా లోబడలేదు, இன்னும் செவி சாய்க்கல, నేను ఇంకా విధేయత చూపలేదు. உங்கள் மேல ஆண்டவர் ஒரு 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 இரக்கத்தோடு பார்த்து கொண்டு இருக்கிறார். ప్రభు వారు ఇప్పుడు ఎలా చూస్తున్నాడంటే నీ మీద జాలి పెట్టి చూస్తున్నాడు నిన్ను. மகளே, కుమారి, மகனே, కుమారుడా, எல்லாத்துக்கும் கீழ்ப்படியிறியே, అన్నిటికీ లోబడుతున్నావయ్యా, என் வார்த்தைக்கு கீழ்ப்படிய மாற்றியே, నా మాటలకు నువ్వు విధేయత చూపలేకపోతున్నావు. உனக்காக ஏங்கி காத்திருக்கிறேன். నీ కోసం నేను వేచి వేచి ఎదురు చూస్తున్నానే. அதை உணர முடியறதா? నీకేమైనా వల్ల అవుతుందా లోబడ్డానికి? அதுக்கு ஆசையா இருக்கீங்களா? నీకేమైనా ఆశ పుడుతుందా? இன்னைக்கு எல்லாரும் எழுந்து நின்று